Hello friends, welcome to 10th December Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 10th డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని వీడియోలో మనం అనాలిసిస్ క్యారీ అవుట్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్ అండర్లో 28,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉందండి. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ వ్యాలిడ్ అప్ టిల్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా ఈ యొక్క కోర్స్ మీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా ఎన్రిచ్ అయితే చేస్తుంది. సో వన్ స్టాప్ డెస్టినేషన్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేటువంటి ప్లాట్ఫామ్ అండర్లో అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడి క్లారిఫై చేసుకుని మీకు నచ్చిన ఆప్షనల్లో జాయిన్ అవ్వచ్చు. ఎస్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుంటాము. లెట్ us సీ ద అజెండా. మెయిన్లీ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అన్నది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ ద ఎల్ఐసిస్ బీమా సఖీ యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో విమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ పర్టికులర్లీ గురించి మనకి ఏంటంటే బీమా సఖీ యోజన అనేటువంటి దాన్ని మనకైతే లాంచ్ చేశారు. సో వీ విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ స్కీమ్. ఏంటి కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ స్కీమ్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఆన్ రిఫార్మ్స్ ఇన్ ద మర్చెంట్ షిప్పింగ్. మర్చెంట్ షిప్పింగ్ని మనకి రెగ్యులేట్ చేయడం గురించి కొత్త యాక్ట్ని, కొత్త బిల్లుని అయితే కనుక మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఆ యొక్క మర్చెంట్ షిప్పింగ్, నెక్స్ట్ వచ్చేసి కోస్టల్ షిప్పింగ్ గురించి మనం కవర్ చేస్తాం ఈ ఆర్టికల్లో. దెన్ ద థర్డ్ వన్, యూనియన్ గవర్నమెంట్ నేమ్స్ సంజయ్ మల్హోత్రా యాజ్ ఆర్బీఐస్ గవర్నర్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. శక్తికాంత్ దాస్ యొక్క టెన్యూర్ అయితే కనుక మనకి ఎండ్ అయిపోతుంది. సో నౌ ఇట్ వాజ్ ద Sanjay Malhotra who is going to be the next RBI governor. Similarly, then the next important, Bulgaria and Romania to become the full members of Schengen ట్రావెల్ జోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అసలు ఈ స్కెంజెన్ ట్రావెల్ జోన్ ఏంటి, ఏ మెంబర్ కంట్రీస్ దీంట్లో పార్ట్, ఏ మెంబర్ కంట్రీస్ కాదు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో మనం చూస్తాం. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ మూవ్స్ ద ఏజెన్సీ టు బూస్ట్ ద గ్రీన్ కవర్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీలో గ్రీన్ కవర్ని ఎన్హాన్స్ చేయడం గురించి సుప్రీంకోర్టు ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిది మనకి ఏంటంటే ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. వి విల్ లుక్ ఇన్ టు దాట్. సెంటర్ మే ఇంట్రొడ్యూస్ ద సైమిల్టేనియస్ ఎలక్షన్ బిల్. సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ ప్యానల్ కూడా రికమెండేషన్స్ అయితే కనుక ఇచ్చారు. సో విచ్ ద గవర్నమెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ నౌ ఒక న్యూ బిల్ని దీనికి సంబంధించి ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా మనకు చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వన్, యూఎన్ టాక్స్ ఇన్ రియాద్ కీప్ ద ఫోకస్ ఆన్ ల్యాండ్ డిగ్రేడేషన్. యుఎన్సిసిడికి సంబంధించిన సమిట్ రియాద్ సౌదీ అరేబియాలో జరుగుతుంది. వి విల్ లుక్ ఇన్ టు దాట్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్, ఆఫ్టర్ అసాద్స్ సడన్ ఔస్టర్, ఇండియా కాల్స్ ఫర్ పీస్ఫుల్ ఇన్క్లూజివ్ పొలిటికల్ ప్రాసెస్ ఇన్ సిరియా. దీని గురించి మనం ఏంటి అని అంటే కనుక సో సిరియా, దమాస్కస్ గురించి మనం ఈ ఆర్టికల్లో చూస్తామండి. రిజర్వేషన్ మస్ట్ నాట్ బి బేస్డ్ ఆన్ రిలీజియన్ సేస్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ టెల్స్ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి మనకి ఏంటంటే కనుక రిజర్వేషన్, ద సో కాల్డ్ అఫిర్మేటివ్ యాక్షన్ ఆర్ పాజిటివ్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ షుడ్ నాట్ బి ద రిజర్వేషన్ షుడ్ బి నాట్ బి బేస్డ్ అపాన్ ద రిలీజియన్ అని చెప్పి సుప్రీం కోర్ట్ యొక్క రీసెంట్ అబ్జర్వేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ లుక్ ఇన్ దిస్ వీడియో ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ప్రోబ్ ఆర్డర్డ్ ఆఫ్టర్ ద మినిస్టర్స్ ఫ్లీట్ పాసెస్ త్రూ ద పిల్హిబిత్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా. దీని గురించి మనం పిల్హిబిత్ టైగర్ రిజర్వ్ గురించి వీటి గురించి మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి 4th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం గురించి మనం అయితే డిస్కస్ చేయాలి. SAARC, South Asian Association for Regional Cooperation, recently marks the 40th Charter Day on 8th December 2024. We will look into this one. Kumbum Tank in the Andhra Pradesh, an ancient water harvesting marvel.
ఈ యొక్క వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి ఏంటంటే కనుక డైలీ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తామండి. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే కనుక అపార్ట్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్ అదర్ వెబ్సైట్స్ని మనం అయితే కనుక నుంచి పబ్లిష్ అయ్యే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని హ్యాండ్ పిక్ చేసి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. So for just 4,000 rupees you will get for 1 year validity as well. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్ వీటి నుంచి మన ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేయొచ్చు. మీరు లైవ్లో నాతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్లారిఫై చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఇంక్లూడింగ్ ద హిందూ బేస్డ్ కరెంట్ అఫైర్స్, హిందూ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసేటువంటి వాటి మీద కూడా మీరు ఏంటంటే లైవ్లో సో యూ కెన్ గెట్ ద క్లారిఫికేషన్స్. ఎస్, ఈ యొక్క ఆఫర్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడొచ్చు, ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. క్లియర్, దట్స్ ఇట్ అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ ద LIC's బీమా సఖీ యోజన అనేటువంటి ఒక కొత్త స్కీమ్ని మనకైతే కనుక లాంచ్ చేశారు. ఈ యొక్క బీమా సఖీ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక LIC ఏజెంట్స్ని, పర్టికులర్లీ విమెన్ LIC ఏజెంట్స్ని మనం ఏంటంటే కనుక డిప్లాయ్ చేయాలి. సో ఇన్ ద కమింగ్ 3 yearsలో మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 2 lakh విమెన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని, 2 lakh సో విమెన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని మనం ఏంటి అని అంటే కనుక డిప్లాయ్ చేయాలి ఇన్ ద అప్కమింగ్ 3 years అనేటువంటిది ఈ బీమా సఖీ యోజన అనేటువంటి ప్లాన్ అండర్లో. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఈవెన్ సో ఇట్ ఈస్ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 18 to 70 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉండాలండి. మధ్యలో క్లాస్ 10th పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ క్లాస్ 10th పాస్ అయ్యి 18 to 70 years మధ్యలో ఉన్నట్లయితే కనుక సో ఆ పర్టికులర్ పర్సన్ మనకి, ఆ పర్టికులర్ విమెన్కి మనం LIC ఏజెంట్గా మనం ఏంటి అని అంటే కనుక రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క విమెన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఈవెన్ నాట్ ఓన్లీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్, స్టైపెండ్ కూడా మనకి ఇవ్వబడుతుంది. స్టైపెండ్ కూడా మనకైతే ఇస్తారు. ఫర్ ద ఫస్ట్ 3 years పాటు మనకి ఏంటి అని అంటే స్టైపెండ్ ఇస్తారు. లైక్ ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ 7,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారండి. అది అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఇయర్లో 6,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. దెన్ ద థర్డ్ ఇయర్లో మనకి 5,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. సో ఈ విధంగా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో దే విల్ ఆల్సో గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ద కమిషన్ యాజ్ వెల్. అంటే ఎవరి చేతైనా ఒక పాలసీ చేయించినట్లయితే కనుక సో దాంట్లో కూడా కమిషన్ కూడా మనకి ఏంటంటే ఆ ఏజెంట్కి ఇవ్వబడడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఒక పక్కన మనకి ఏంటి అని అంటే ఇంకా LIC యొక్క ఫర్దర్ డెవలప్మెంట్ గురించి అండ్ అలాగే విమెన్ ఎంపవర్మెంట్ గురించి, విమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి LIC వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. సో దాని పేరే మనకి బీమా సఖీ యోజన. సో దీన్ని మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే కనుక లాంచ్ చేశారు. క్లియర్. సో బీమా సఖీ యోజన యొక్క ఇనిషియేటివ్ సంబంధించి ఏవేంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేంటి అనేటువంటివన్నిటిని కూడా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతారు. లెట్ us డిస్కస్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. The Bima Sakhi Yojana was launched by the Prime Minister Narendra Modi to empower the women through financial literacy and as well as insurance awareness ద్వారా మనం ఏంటంటే కనుక సో వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి. It aims to employ around 2 lakh women insurance agents అయితే కనుక అపాయింట్ చేస్తారు యాజ్ LIC ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 years. సో నెక్స్ట్ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో 2 లక్షల మంది సో విమెన్ 2 lakh విమెన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని అయితే కనుక రిక్రూట్ చేసుకుంటాము. వాళ్ళకంటూ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి LIC వాళ్ళు అయితే కనుక చెప్తున్నారు. అండ్ ఇట్ ఎంపవర్స్ ద విమెన్ ఏజ్డ్ 18 to 70 years ఆఫ్ ఏజ్ విత్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ దేర్ ఓన్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో ఇనీషియల్లీ దే విల్ ఎర్న్ ద స్టైపెండ్ యాజ్ వెల్ అండ్ ఆఫ్టర్ దట్ సో ప్రతి పాలసీ మీదన కూడా వాళ్ళు చేయించినటువంటి పాలసీ మీద వాళ్ళకి కమిషన్ కూడా రావడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఎవరెవరై ఉండాలి, 18 to 70 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉండాలి. దెన్ నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లాస్ 10th అయితే కనుక పాస్ అయ్యి ఉండాలండి. సో ఓన్లీ 2 ఎలిజిబిలిటీ కండిషన్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేశారు, ఏజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్వాల్వ్స్ క్లాస్ 10th అండ్ యాజ్ వెల్ యాజ్ ఏజ్డ్ బిట్వీన్ 18 to
70 years of age. సో ఒకవేళ ఎంప్లాయ్ చేసుకున్నటువంటి రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో టు ద విమెన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, అంటే ఏ విధంగా మనం ఏంటి అని అంటే కనుక క్లయింట్స్కి సో చెప్పాలి, ఏ విధంగా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది అటు ఒక పక్కన ఎల్ఐసి గురించో లేకపోతే ఏజెంట్ గురించో కాదు, ఆ పర్టికులర్ క్లయింట్ గురించి తీసుకునేటువంటిది. సో అదొక భరోసా లాంటిది అని చెప్పి మనం ఏంటంటే కనుక ఆ విధమైనటువంటి అవేర్నెస్ని వాళ్ళల్లో మనకి కల్టివేట్ చేయాలి. దానికి ముందు ఈ విమెన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి రిక్వైర్డ్ ట్రైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే మంత్లీ స్టైఫండ్ కూడా ఇవ్వబడడం జరుగుతుంది. 7,000 per month ఫస్ట్ ఇయర్, 6,000 per month సెకండ్ ఇయర్, 5,000 per month థర్డ్ ఇయర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కమిషన్ ఆన్ ఇన్సూరెన్స్ పాలసీస్ దట్ ఆర్ సోల్డ్. సో ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ప్రీమియమ్స్ ఎవరిచేతనే కట్టించినట్లయితే కనుక ఆ ప్రీమియమ్స్ పే చేసినప్పుడల్లా వీళ్ళకి కూడా కమిషన్ వస్తూ ఉంటుంది. క్లియర్ అండి. సో ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వచ్చేసి అరౌండ్ 2 lakh women will be deployed as LIC agents over the next 3 years. That is the overall idea. This initiative is part of the LIC's strategy to enhance the outreach through women-centric employment schemes. ఒక పక్కన మనకి విమెన్కి మనం ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ ఆర్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అనేటువంటి దాన్ని మనం ఏంటంటే ఎన్హాన్స్ చేయొచ్చు దీనివల్ల. దెన్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే పీపుల్కి ఆ యొక్క ఆ భరోసాని మనం చాలామందికి ఏంటంటే కనుక వాటి యొక్క బెనిఫిట్స్ గురించి అవి తెలియకపోవడం మూలాన సో ఆఫెన్ సో కొంత నెగటివ్ టెండ్ ఆఫ్ మైండ్తో కొంతమంది ఉంటూ ఉంటారు. ఆ యొక్క పాలసీస్ గురించి వాటి గురించి కూడా క్లియర్గా వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ ద బీమా సఖీ యోజన, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ బై ద ఎల్ఐసి. ఫస్ట్ వన్. Let us move on to that of the second one. Moving on to that of the second article on reforms in merchant shipping అని చెప్పేసి మనకి ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ద మర్చెంట్ షిప్పింగ్కి సంబంధించి మన కంట్రీలో ఆల్రెడీ లెజిస్లేషన్ అయితే కనుక ఉందండి. మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958. సో షిప్పింగ్ ఇండస్ట్రీని కంప్లీట్లీ మోడర్నైజ్ చేయడం గురించి మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958. Okay, and similarly we also have the coastal vessels or the Coasting Vessels Act 1838. So the Coasting Vessels Act 1838 are the two legislations which are associated with that of the shipping industry. Coastal shipping కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ లెజిస్లేషన్స్ ఇప్పుడు ఇవి కంప్లీట్లీ అవుట్డేటెడ్ అయితే కనుక అయిపోయాయి. దాట్స్ ద రీజన్ నౌ ద పార్లమెంట్ ఈస్ బ్రింగింగ్ ద న్యూ లాస్ని మనకి తీసుకుని వస్తున్నారండి ఇన్ దేర్ ప్లేస్. మర్చెంట్ షిప్పింగ్ బిల్, నెక్స్ట్ వచ్చేసి కోస్టల్ షిప్పింగ్ బిల్ 2024 అయితే మనకి తీసుకురావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏవేంటి అనేటువంటిది మనం ఈ ఆర్టికల్లో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్. దిస్ ఆర్టికల్ డిస్కసెస్ అబౌట్ ద మర్చెంట్ షిప్పింగ్ బిల్ 2024 అండ్ ద కోస్టల్ షిప్పింగ్ బిల్ 2024 whose aim ఏంటి? టు రిఫార్మ్ ద ఇండియాస్ మెరిటైమ్ లాస్ to align with the global practices, modernize the shipping sector, and address the gaps in the areas like vessel registration, seafarer welfare, marine pollution, and as well as the training. ఈ బిల్లు ద సో కాల్డ్ మర్చెంట్ షిప్పింగ్ బిల్ అనేటువంటిది మెయిన్లీ 4 ఇంపార్టెంట్ ఏరియాస్ని మనకి అడ్రస్ చేస్తారండి. వెజల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. కొంత లిబరల్ అయితే కనుక చేస్తున్నారు ఈ వెజల్ రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి. సెకండ్ వన్ వచ్చేసి సీఫేరర్ వెల్ఫేర్. సీఫేరర్ అంటే ఎవరు? సో దోస్ పీపుల్ హూ వర్క్ ఆన్ షిప్స్. సో షిప్స్ మీదన ఆన్ సీ అట్ సీ వర్క్ చేసేటువంటి వాళ్ళు మనకి ఏంటంటే కనుక సీఫేరర్ అని పిలుస్తాం మనం. వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఆఫెన్ మనకి ఏంటంటే కొంతమంది ఫారిన్ వెజల్స్లోనూ వీటిల్లోనూ వర్క్ చేసేటువంటి వాళ్ళ యొక్క సో కండిషన్స్ మనం చూస్తే చాలా ప్యాథటిక్గా ఉన్నాయి అని చెప్పేసి సో వేరియస్ కార్నర్స్ నుంచి అయితే కనుక మనకి క్రిటిసిజం అయితే కనుక వస్తుంది, కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి కూడా ఈ బిల్ అడ్రస్ చేస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ వన్ మెరీన్ పొల్యూషన్. అట్ ఏ టైం మనం ఏంటంటే క్లైమేట్ చేంజ్ గురించి UNFCCC అని COP29 అని రకరకాలుగా మనం ఏంటంటే కమిట్మెంట్స్ ప్రామిసెస్ చేస్తున్నామో ఈ యొక్క మెరిటైమ్ సెక్టార్ నుంచి షిప్పింగ్ సెక్టార్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మెరీన్ పొల్యూషన్ని కూడా మనం ఏంటంటే కంట్రోల్ చేయడం గురించి అండ్ అలాగే కొన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయండి. బంకర్ కన్వెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని మనం ఏంటి అని అంటే కనుక
కంప్లీట్గా ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడం గురించి. సో ద థర్డ్ మెరైన్ పొల్యూషన్ గురించి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ట్రైనింగ్. సో మెరిటైమ్ రిలేటెడ్ ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్స్ అన్ఆథరైజ్డ్గానే మనకి ఏంటంటే వర్క్ చేస్తూ సో క్యాండిడేట్స్ని ఎక్స్ప్లాయిట్ అయితే చేస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయడం ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ వన్ ఈస్ రిజిస్ట్రేషన్, వెజల్ రిజిస్ట్రేషన్. సెకండ్ వన్ ఈజ్ సీఫేరర్ వెల్ఫేర్. థర్డ్ వన్ ఈజ్ మెరైన్ పొల్యూషన్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ట్రైనింగ్. ఈ 4 ఆస్పెక్ట్స్ గురించి కూడా మనకి బిల్ అడ్రస్ చేస్తుంది. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకుంటే దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్. ఎస్. సో ద నీడ్ ఎందుకు రిఫార్మ్స్ అసలు ఎందుకు కావాలి, ఇప్పుడు ఈ కొత్తగా బిల్స్ ఎందుకు కావాలి మళ్ళీ మనకి అంటే, ద మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి లెజిస్లేషను 1958. దెన్ కాస్టల్ షిప్పింగ్ని మనకి రెగ్యులేట్ చేసేది కాస్టల్ వెజల్స్ యాక్ట్ 1838. దీస్ ఆర్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అండ్ దే ఆర్ ఫెయిలింగ్ టు అడ్రస్ ద మోడర్న్ ఛాలెంజెస్ని మనకి ఏంటి అని అంటే కనుక, సో మోడర్న్ ఛాలెంజెస్ రిక్వైర్స్ మోడర్న్ సొల్యూషన్స్, సో నాట్ ద అవుట్డేటెడ్ లాస్. అందుకని ఆ ఉద్దేశంతో మనకి ఏంటంటే వీటిల్ని కంప్లీట్లీ రిపీల్ చేసేసి మోడర్న్ షిప్పింగ్ బిల్ 2024, కాస్టల్ షిప్పింగ్ బిల్ 2024 మనకి తీసుకువస్తున్నారు. ఇండియాస్ మెరిటైమ్ సెక్టార్ ల్యాక్స్ ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆఫ్ షోర్ షిప్పింగ్, సీఫేరర్ వెల్ఫేర్, పొల్యూషన్ కంట్రోల్ రిలేటెడ్గా మనకి ఏంటంటే ఆన్ గ్రౌండ్ ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది లేదండి, ప్రాపర్ రెగ్యులేటెడ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది లేదు. అందుకని మనకి ఏంటి అని అంటే కనుక ఈ బిల్స్ని తీసుకొస్తున్నారు. అండ్ నౌ దెర్ ఇస్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద రెగ్యులేషన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ టు ఫెసిలిటేషన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రమోటింగ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అంటే పర్టికులర్లీ మెరిటైమ్ ఇండస్ట్రీలో మనకి స్ట్రెంగ్థన్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యాక్ట్స్ని కూడా మనకి ఇంకా ఫర్దర్గా అంటే లైసెన్స్ రాజ్ లాగా మనకి ఏంటంటే వెరీ టఫ్ రిస్ట్రిక్షన్స్ అవి ఇంపోజ్ చేయకుండా కొంత లిబరల్గా ఉండే విధంగా అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫెసిలిటేట్ చేయడము, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయడము, ఈ విధంగా చేసే విధంగా మనం ఏంటి అని అంటే కనుక ఈ బిల్స్ని మనం ఇప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. నౌ ఇట్స్ that opportunity which have to take in order to read the important points that are associated with that of the bill. Merchant shipping bill. ఈ మర్చెంట్ షిప్పింగ్ బిల్ ఏం చేస్తుంది, ఈ యొక్క మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ఏదైతే ఇంతకు ముందు ఉందో మనకి ఇప్పటివరకు ఉందో 1958 ఈ లెజిస్లేషన్ రిపీల్ చేస్తుంది. రిపీల్ చేసి నౌ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఈజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండి. ఇప్పటిదాకా మనకి వెజల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే కనుక 100% ఇండియన్ ఓనర్షిప్పే ఉండాలన్నమాట. 100% ఇండియన్ ఓనర్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క వెజల్ని మనము రిజిస్టర్ చేస్తాము, అంతే తప్ప ఫారిన్ పీపుల్ యొక్క స్టేక్ అనేటువంటిది ఉండకూడదు. బట్ అన్లైక్ ఇన్ ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, ఈవెన్ ఫారిన్ పీపుల్ కెన్ ఆల్సో ఓన్ ద వెజల్స్ దేర్. ఆ ఉద్దేశంతో ఇంకా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం గురించి మనకి ఏంటంటే వీ హ్యావ్ రిమూవ్డ్ ద రిస్ట్రిక్షన్ ఆఫ్ 100% ఇండియన్ ఓనర్షిప్ ఫర్ ద వెజల్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే హియర్ అండ్ అలౌ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అప్ టు 50%, ఎంకరేజింగ్ ద గ్లోబల్ పార్టిసిపేషన్ యాజ్ వెల్ ఇన్ ద ఇండియాస్ మెరిటైమ్ ట్రేడ్. Then we simplified the vessel registration by reducing the administrative hurdles. సో ఇంకా వెజల్ రిజిస్ట్రేషన్ గురించి ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయడం గురించి అడ్మినిస్ట్రేటివ్ హర్డల్స్ అన్నింటినీ కూడా మనం రిమూవ్ కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ పాయింట్లో మనకి ఎలా అడుగుతారంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో లైక్ ఈజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్ వర్ మేడ్ స్ట్రింజెంట్. 100% ఇండియన్ ఓనర్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క వెజల్ని రిజిస్టర్ చేయబడుతుంది. బికాస్ సో సైటింగ్ ద సెక్యూరిటీ థ్రెట్స్ని మనం దృష్టిలో పెట్టుకుని, సో లైక్ సిన్స్ పాకిస్తాన్, చైనా ఈ దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేసామంటే నేషనల్ సెక్యూరిటీని, నేషనల్ ఇంట్రెస్ట్ని, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని 100% ఓనర్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వెజల్ని రిజిస్టర్ చేయబడటం జరుగుతుంది, ఇండియన్ ఓనర్షిప్ ఉండాలి అనేటువంటి ప్రొవిజన్ యాడ్ చేశారు అని చెప్పి మనకి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ స్ట్రింజెంట్ ప్రొవిజన్ని కొంత లిబరలైజ్ చేసి 100% ఇండియన్ ఓనర్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఫారినర్స్ కూడా కొంత స్టేక్ మెయింటైన్ చేయొచ్చు. సో ఫారినర్స్ కూడా, ఫారిన్ పీపుల్ కూడా మన యొక్క వెజల్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొచ్చు. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద మెరిటైమ్ సెక్టార్, మెరిటైమ్ ట్రేడ్, మెరిటైమ్ షిప్పింగ్లో మనకి ఏంటంటే ఇంప్రూవ్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా అండి, ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక సో ద స్కోప్ ఆఫ్ వెజల్స్ని మనకి ఎన్హాన్స్ చేశారు. లైక్ నౌ వీ యూజ్డ్ ద offshore vessels and mechanized boats which are used in the fishing and as well as research purposes కి అన్నిటికీ కూడా మనకి ఏంటంటే కనుక యాడ్ చేయబడడం జరిగింది.
And it also introduced the provisions for temporary registration of vessels which are awaiting the dismantling as well. కంప్లీట్లీ మనకి ఏంటంటే డెమాలిషన్ చేసేసేటువంటి షిప్స్కి కూడా మనం ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. సో దట్ వాజ్ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దెన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మెరీన్ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో వీ వాంట్ టు ఇంటిగ్రేట్ ద గ్లోబల్ కన్వెన్షన్స్ లైక్ మార్పాల్ కన్వెన్షన్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి MLC దట్ మెరిటైమ్ లేబర్ కన్వెన్షన్ 2006. ఈ ఆర్టికల్లో మనకి ఇంకా కన్వెన్షన్స్ గురించి మెన్షన్ చేశారు. ఈ కన్వెన్షన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ద ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అడాప్టెడ్ ద ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వేర్ వర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IMO, ఇంటర్నేషనల్ మెరిటైమ్ హెడ్ క్వార్టర్స్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనేది కమెంట్ చేయండి. సో at preventing the combating marine pollution such as civil liability convention, convention on limitation of liability on maritime claims, bunker convention, international convention for the prevention of pollution from ships, MARPOL, wreck removal convention, ఇలా సో మెనీ కన్వెన్షన్స్ ఉన్నాయండి మెరిటైమ్ సెక్టార్ని మనకి ఇది చేస్తూ. ఆ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని వాటన్నిటిని కూడా మనం ఏంటంటే ఇండియా మనకి ఈ కన్వెన్షన్స్కి సిగ్నటరీ అయినా పార్షియల్గానే మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేసాం. అలా కాకుండా ఇన్ ఫుల్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యొక్క బిల్లులో ఈ మెరీన్ పొల్యూషన్ని అడ్రస్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక డీటెయిల్డ్ ప్రొవిజన్స్ని కూడా మనకి యాడ్ చేయబడడం జరిగింది. ఎస్, కంట్రోలింగ్ ద మెరిటైమ్ పొల్యూషన్ ఈస్ అనదర్, మెరీన్ పొల్యూషన్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. So it integrates global conventions like MARPOL convention, MLC convention, and it introduces the penalties as well, like for using single use plastics. So single use plastics ni manaki entante kaniki shipping activities appudu manaki use cheyyakudadu. Another initiatives anamata. Next, hazardous materials antatni kuda safe disposal అనేటువంటిది మనకి సో చేయాలి అంటూ కొన్ని ప్రొవిజన్స్ మనకి మెరీన్ పొల్యూషన్ అడ్రస్ చేస్తూ తీసుకుని వచ్చారు. దెన్ కమ్స్ ద సీఫేరర్స్ గురించి, అంటే దోస్ పీపుల్ హూ వర్క్ ఆన్ షిప్స్ ఆర్ దోస్ పీపుల్ హూ వర్క్ ఆన్ షిప్స్ అట్ సీ, వర్క్ చేసేటువంటి వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్రూవ్స్ వర్కింగ్ కండిషన్స్ అండ్ ఎన్ష్యూర్స్ దట్ సీఫేరర్ వెల్ఫేర్ లైక్ ఇంక్లూడింగ్ మెడికల్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ అలైన్స్ విత్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ లేబర్ స్టాండర్డ్స్ టు ప్రొటెక్ట్ ద ఇండియన్ సీఫేరర్స్. ఇప్పటిదాకా ఇండియన్ వెజల్స్లో వర్క్ చేసేటువంటి మన సీఫేరర్స్ని మాత్రమే మనం ప్రొటెక్ట్ చేయబడడం జరిగింది. అంతే తప్ప ఫారిన్ వెజల్స్లో మనకి వర్క్ చేసేటువంటి ఇండియన్స్ని ప్రొటెక్షన్ గురించి ఏమీ ప్రొవిజన్స్ అనేటువంటివి ప్రస్తుతం ఉన్న లెజిస్లేషన్ 1958 లెజిస్లేషన్లో లేవు. కానీ ఇప్పుడు మనకి ఏం చేశారంటే ఇన్క్లూడింగ్ ద ఫారిన్ వెజల్స్ మనకి ఏంటి అని అంటే ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వబడడం జరిగింది. ఆ పాయింట్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ సీఫేరర్. బికాజ్ ఎందుకనంటే సో 85% ఆఫ్ ద సీఫేరర్స్ మనకి ఫారిన్ వెజల్స్ మీదనే వర్క్ చేస్తున్నారు. ఇండియన్ షిప్స్ మాత్రమే మనం ఇది చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక సో ఆల్ దే విల్ బీ అట్ రిస్క్. సో ఇక్కడ చూడండి, అరౌండ్ మనకి ద వర్క్ ఫోర్స్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 1,16,000 in 2015-16 to 2,85,000 టుడే. అంటే 2,85,000 మెంబర్స్ సీఫేరర్స్గా మనకి వర్క్ చేస్తున్నారు ఇవాళ సీలో అట్ సీ, విత్ నియర్లీ 85% ఆఫ్ దీస్ సీఫేరర్స్ సర్వింగ్ ఆన్ ఫారిన్ ఫ్లాగ్డ్ వెజల్స్ మీదనే వర్క్ చేయడం జరుగుతుందండి. హవెవర్ ద ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ల్యాక్ ద ప్రొవిజన్స్ ఫర్ వెల్ఫేర్ అండ్ సేఫ్టీ ఆఫ్ వాస్ట్ వర్క్ ఫోర్స్ వర్కింగ్ ఆన్ ఫారిన్ ఫ్లాగ్డ్ వెజల్స్. ద ప్రపోజ్డ్ bill will address this gap by extending the scope of welfare measures initiated by Union government to include Indian seafarers who are working on the ఫారిన్ ఫ్లాగ్డ్ షిప్స్ యాజ్ వెల్. సో ఒకవేళ వాళ్ళు ఫారిన్ ఫ్లాగ్డ్ షిప్స్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇది అప్లై అవుతుంది. సో వాళ్ళకి సంబంధించి కూడా వెల్ఫేర్ మెజర్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ ప్రొవిజన్ కూడా మనకి ఈ యొక్క మెరిటైమ్ షిప్పింగ్ బిల్ మనకి దీంట్లో మనకి యాడ్ చేయబడడం జరిగిందండి. దెన్ మెరీన్ పొల్యూషన్ అడ్రస్ చేస్తూ నెక్స్ట్ వచ్చేసి సీఫేరర్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేస్తూ దెన్ కమ్స్ ద మెరిటైమ్ ట్రైనింగ్. సో ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఇన్స్టిట్యూట్స్ పుట్టగొడుగుల్లాగా వచ్చేసి మనకి ఏంటంటే అన్ఆథరైజ్డ్గా ట్రైనింగ్స్ అవి ప్రొవైడ్ చేస్తూ క్యాండిడేట్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేటువంటిది చేయకూడదు. సో స్టాండర్డైజ్డ్, సో ఎస్టాబ్లిష్ స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ ఇన్ ద 160 మెరిటైమ్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ఇండియా. దే మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎక్విపింగ్ ద వర్క్ ఫోర్స్ ఫర్ ఆఫ్ షోర్ ఇండస్ట్రీస్ and the modern maritime operations. So
ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిల్ మనకి మెరిటైమ్ షిప్పింగ్ బిల్ మనకి ఏ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది, వెజల్ రిజిస్ట్రేషన్ గురించి ప్రాసెస్ని సింప్లిఫై చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ పాయింట్. ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ద వెజల్ని మనకి ఏంటంటే ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకు వచ్చేసి ఏంటంటే మెరీన్ పొల్యూషన్ని అడ్రస్ చేయడం గురించి డీటెయిల్డ్గా కన్వెన్షన్స్ అన్నిటినీ కూడా ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అండ్ దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ట్రైనింగ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ని స్టాండర్డైజ్ చేస్తాము. సో స్టాండర్డైజ్ చేసి అన్ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తాము. ఇవి మెరీన్ షిప్పింగ్ మనకి 2000 బిల్ 2024కి సంబంధించినటువంటిది. సెకండ్ వన్ ఏంటి, కోస్టల్ షిప్పింగ్ బిల్ 2024 అండి. ఈ బిల్ మనకి ఏం చేస్తుందంటే it aims to integrate coastal and inland shipping into domestic logistic framework, simplifies the procedure for vessel registration and operation within the exclusive economic zone, reduces the overall cost to enhance the competitiveness of the India's coastal shipping. సో మన యొక్క కోస్టల్ షిప్పింగ్ని ప్రమోట్ చేయడం గురించి, ఇంకా ప్రొసీజర్స్ని ఫర్దర్గా ఇంకా సింప్లిఫై చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కోస్టల్ షిప్పింగ్ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓవరాల్ మనం ఈ బిల్స్ని తీసుకుంటే ద రిఫార్మ్స్ త్రూ దీస్ పర్టికులర్ బిల్స్ aim to modernize our India's maritime laws, enhance the ease of doing business. See, last time మనం yesterday's హిందూ అనాలిసిస్లో మనం చూసినప్పుడు క్రిమినల్ లాస్ని మనం మోడర్నైజ్ చేయడం జరిగిందండి. ఏ విధంగా మనం ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ని మనం రీప్లేస్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పి తీసుకొచ్చారో అదేవిధంగా ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీలో కూడా మోడర్నైజ్ తీసుకురావడం గురించి ఈ బిల్స్ని అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ అలైన్ విత్ ద గ్లోబల్ మెరిటైమ్ ప్రాక్టీసెస్. సో సిమిలర్లీ అంతకుముందు మనకి ఏంటంటే కనుక లేబర్ లాస్ని కూడా మనకి సింప్లిఫై చేయడం జరుగుతుందండి. సో ఉన్న కాంప్లికేటెడ్ లేబర్ లాస్ అన్నిటినీ కూడా, అవుట్డేటెడ్ లాస్ అన్నిటినీ కూడా తీసేసి 4 లేబర్ కోడ్స్గా మనకి తీసుకుని వస్తున్నారు కదా. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అని, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ గురించి. సో దీస్ ఆర్ ద ఎక్సెట్రా, దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిఫార్మ్స్ దట్ ఆర్ బీయింగ్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు లేబర్ రిలేటెడ్ రిఫార్మ్స్. ఇది మెరిటైమ్కి సంబంధించింది. బై అడ్రసింగ్ ద సీఫేరర్ వెల్ఫేర్, మెరీన్ పొల్యూషన్, ప్రమోటింగ్ ద కోస్టల్ షిప్పింగ్, the bill positions India as a key player in the global shipping sector. సో ఓవరాల్ షిప్పింగ్ సెక్టార్లోనే మనకి ఏంటి అని అంటే కనుక సో ఇండియాని ఒక కీ ప్లేయర్గా పెట్టాలి. ఇండియా నీడ్ టు బి ఏ గ్లోబల్ హబ్ ఇన్ ద మెరిటైమ్ ఇండస్ట్రీ అనేటువంటిది ఈ యొక్క బిల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. క్లియర్, దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. పార్లమెంట్ నుంచి మనకి ఏదైనా బిల్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లేకపోతే పాస్ చేశారు అని అన్నా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకి అలాగే బాయిలర్స్ బిల్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే తీసుకురావడం జరిగింది. బాయిలర్స్కి సంబంధించిన సేఫ్టీని రెగ్యులేట్ చేయడం గురించి. సో ఆ బిల్ గురించి కూడా మీరు స్టడీ చేసుకోవాలి. దిస్ వాజ్ ద సెకండ్ వన్. నౌ లెట్ us move on to that of the third one. Moving on to that of the third one, very important అండి. యూనియన్ గవర్నమెంట్ నేమ్స్ సంజయ్ మల్హోత్రా ఎస్ ద ఆర్బీఐ గవర్నర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ ప్రస్తుతం మనకి శక్తికాంత్ దాస్ అయితే కనుక్కున్నారు. బట్ శక్తికాంత్ దాస్ యొక్క 6 year టర్మ్ అయితే కనుక మనకి ఎండ్ అయిపోయింది. సో నౌ ఇన్ హిజ్ ప్లేస్ ద న్యూ గవర్నర్ దట్ ఈస్ సంజయ్ మల్హోత్రా అయితే కనుక మనకి గవర్నర్ కింద సో ఛార్జెస్ని అపాయింట్ చేశారండి. ద సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా యాజ్ ద 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ డే బిఫోర్ ఇన్కంబెంట్ శక్తికాంత్ దాస్ 6 year టర్మ్ కమ్స్ టు an end on Tuesday. సో మనకి ట్యూస్డే రోజు మనకైతే కనుక ఎండ్ అయిపోతుంది. దట్ ఈస్ సో టుడే, ఈ రోజుతో మనకి ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ యొక్క టెన్యూర్ అయిపోతుంది. సో ఎస్టర్డే మనకి సంజయ్ మల్హోత్రాని అనౌన్స్ చేశారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతుంటారు లైక్ సో ఎవరిని మనకి ఎన్నో గవర్నర్గా సంజయ్ మల్హోత్రాగా రీసెంట్గా మనకి ఏంటంటే అపాయింట్ చేయబడడం జరిగింది అని ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతుంటారండి. నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఆర్బీఐకి సంబంధించి కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్ మనం డిస్కస్ చేద్దాం. The government of India has recently appointed the Sanjay Malhotra as the 26th governor of Reserve Bank of India, succeeding the Shaktikant Das, whose tenure, around 6 year tenure, ends shortly. So and this was a representational image of the Reserve Bank of India manaki. Then అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద
సెంట్రల్ బ్యాంక్ ఫర్ అవర్ కంట్రీ, ఆర్బీఐ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 1935లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి, ఆన్ April 1, 1935. అండ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 అనేటువంటి చట్టం ద్వారా మనకి ఆర్బీఐ మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఆర్బీఐ ఇనీషియల్గా ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్గానే, ప్రైవేట్ బ్యాంక్ అనే మనకైతే కనుక ఉండేది. బట్ లేటర్ ఆన్ దాన్ని మనము నేషనలైజ్ చేయబడడం జరిగిందండి. ఎస్, సెంట్రల్ ఇట్ ఈస్ ఇండియాస్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ద రెగ్యులేటరీ బాడీ యాజ్ వెల్ ఫర్ ద ఇండియాస్ బ్యాంకింగ్ సిస్టమ్. మన యొక్క ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసేటువంటిది కూడా మనకి ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐకి సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం అయితే కనుక చూస్తాము. సో స్ట్రక్చర్ వచ్చేసి మనం ఎలా ఉంటుందనేది చూస్తే, సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేయబడడం జరుగుతుంది. సో సంజయ్ మల్హోత్రా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద 26th ఆర్బీఐ గవర్నర్గా మనకైతే కనుక అపాయింట్ చేశారండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్, ఇక్కడ వరకు అందరికీ తెలుసు, బట్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే తెలియదు. సబ్సిడరీస్ ఉంటాయండి మనకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్సిడరీస్ ఉంటాయి. ఏవేంటి? ఫస్ట్ వన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు. సో ద BRBNMPL, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి 1995లో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ యొక్క పర్పస్ ఏంటంటే మన యొక్క బ్యాంక్ నోట్స్ని ప్రింట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ అండి. సో ఇన్ ఆర్డర్ టు మీట్ ద కరెన్సీ డిమాండ్ ఇన్ అవర్ కంట్రీ, ఎప్పటికప్పుడు కరెన్సీ డిమాండ్ ఇన్ అవర్ కంట్రీని మీట్ అవ్వడం గురించి మనకి, సో ద నోట్స్ని ప్రింట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో వీళ్ళకి 2 ప్రెసెస్ అయితే కనుక ఉన్నాయి, ప్రెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మైసూర్లో ఉంది, సెకండ్ వన్ వచ్చేసి సాల్బోని అనే ప్లేస్లో మనకైతే కనుక ఉంది. సో ఇట్ ఈస్ ద మేజర్ సప్లయర్ మేజర్ బ్యాంక్ నోట్ రిక్వైర్మెంట్స్ లైక్ విత్ ద రిమైనింగ్ మెట్ బై దట్ ఆఫ్ ద SPMCIL. సో మేజర్ బ్యాంక్ నోట్ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటువంటిది ఈ ఆర్గనైజేషన్. అండ్ ద రిమైనింగ్ వచ్చేసి కూడా మనకి ఏంటంటే దెర్ ఈజ్ వన్ మోర్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ SPMCIL అంటారు. SPMCIL అంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వెరీ వెరీ దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. సో దీన్ని మనకి 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి ఏంటంటే కరెన్సీని, సెక్యూరిటీ డాక్యుమెంట్స్ని, కాయిన్స్ని మింట్ చేయడం, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేస్తుంది. అండ్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఫంక్షన్ చేసేటువంటిది బాడీ మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి మనకి. సో దిస్ వాజ్ ద అదర్ ఇంపార్టెంట్ బాడీ. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సబ్సిడరీ వచ్చేసి మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుంటుంటాం, లేకపోతే కనుక రికరింగ్ డిపాజిట్స్ వేస్తూ ఉంటాం. బట్ ఆ డిపాజిట్స్కి మరి గ్యారంటీ ఉందా? ఒకవేళ రేపన్న రోజున బ్యాంక్ కొలాప్స్ అయిపోతే దెన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సో అంటే మన డిపాజిట్స్ అన్నీ పోయినట్టేనా కంప్లీట్గా అంటే నో అండి. సో నాట్ ఆల్ ద డిపాజిట్స్ are gone completely, because then there is an organization called as DICGC. అది మన రెస్క్యూకి అయితే కనుక వస్తుంది. డిపాజిటర్స్ యొక్క రెస్క్యూకి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేటువంటి బాడీ మనకు వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్. సో హైపోథెటికల్ సిచ్యువేషన్లో మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 10 lakh మనం డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను సో డిపాజిట్ చేసినప్పుడు ఈ యొక్క hypothetically assume that the State Bank of India collapsed. సో దెన్ నా యొక్క 10 lakh చేసినటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక పోయినట్టేనా అంటే కాదు. ఎందుకు కాదంటే ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఎప్పుడైతే 10 lakh డిపాజిట్ చేస్తామో ఆ డిపాజిట్ మీదన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్కి ప్రీమియం పే చేస్తుంది. సో ప్రీమియం పే చేసి ఏం చెప్తుంది, ఒకవేళ నా బ్యాంక్ ఎప్పుడైనా రేపన్న రోజున కొలాప్స్ అయిపోతే నన్ను నమ్మి నాకు ఇచ్చినటువంటి డిపాజిటర్ యొక్క మనీని మీరు రిటర్న్ చేయాలి, మీరు ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రీమియం అయితే కనుక పే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. బట్ మనం ఎంత డిపాజిట్ చేస్తే అంత మనీ రాదండి, దెర్ ఈజ్ ఏ క్యాప్. సో దట్ ఈస్ 5 lakh. So even though you deposit 10 lakh rupees, you will get only 5 lakh rupees. Even though you deposit 1 crore rupees, you will get only 5 lakh rupees. Even though you deposit 1 lakh rupees,
you get 5 lakh rupees? No. So if you deposit 1 lakh rupees, then you will get only 1 lakh rupees only. సో 5 lakh rupees అనేటువంటిది మ్యాక్సిమం క్యాప్ అనమాట. ఇంకా అంతకు మించి మీరు ఎంత డిపాజిట్ చేసినా కూడా 5 lakh rupees మాత్రమే. సో పర్ ఇన్సూర్ మనకైతే కనుక పర్ అకౌంట్ హోల్డర్ మనకి ఇవ్వబడడం జరుగుతుంది. ఈవెన్ రీసెంట్గా 2 months బ్యాక్, దట్ ఈస్ సెప్టెంబర్ 2024లో ఈ యొక్క డిఐసిజిసి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాళ్ళు ఓవర్ ఛార్జ్ చేస్తున్నారు ప్రీమియమ్స్ అనేటువంటివి డిపాజిట్స్ మీద అని చెప్పి కూడా సమ్ సార్ట్ ఆఫ్ అలిగేషన్స్ కూడా మనకైతే కనుక్కున్నాయి. అయితే సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ కూడా మనకి, ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఓవర్ ఛార్జ్ అయిపోతుంది అది, అండ్ ఇట్ ఈస్ మోర్ బెనిఫిటింగ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి కూడా మనకి సెప్టెంబర్లో అది కూడా డిస్కషన్ అది కూడా జరిగిందండి. సో ఓవరాల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏంటి? డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేటువంటి దాన్ని మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ బ్యాంకు మనకి లిక్విడేట్ అయిపోయినా, లేకపోతే వేరే బ్యాంకుతో అమాల్గమేట్ అయిపోతున్నాం, సో ఏవైనా కూడా ఇలాంటి యాక్టివిటీస్లో ఆ యొక్క డిపాజిటర్స్ నష్టపోకుండా వాళ్ళ యొక్క డిపాజిట్ని మనకి ప్రొటెక్ట్ చేసేటువంటి బాడీ ఇది. క్లియర్? దెన్ నెక్స్ట్ కమ్స్ ద అనదర్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్బీఐటీ అంటారండి. ఈ ఆర్బీఐటీ పర్పస్ ఏంటంటే కనుక సమ్ ఆల్ ద ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ నీడ్స్ ఆఫ్ ఆర్బీఐ గురించి చూసుకునేటువంటి బాడీ ఇది రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇట్ మేనేజెస్ ద ఆర్బీఐస్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ నీడ్స్ అండ్ ఇంప్రూవ్స్ ద సైబర్ రెసిలియన్స్ ఆఫ్ ద ఇండియాస్ బ్యాంకింగ్ సెక్టర్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్సిడరీస్ మనకి. సో రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో దెన్ ద సెకండ్ వన్ కాదు, ఫస్ట్ వన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ బాడీస్ మనకి. మూవింగ్ ఫార్వర్డ్, లెట్ అస్ రీడ్ సమ్ ఫంక్షన్స్ అబౌట్ ఆర్బీఐ. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం ఇప్పుడు మనం? ఎందుకంటే సిన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ గవర్నర్ మనకి టెన్యూర్ అయ్యి కొత్త గవర్నర్ అపాయింట్ అయ్యారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ హాట్ స్పాట్ టాపిక్ ఇప్పుడు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో దేర్ ఫోర్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ మానిటరీ అథారిటీ. మన కంట్రీలో మానిటరీ పాలసీ రిలేటెడ్ డెసిషన్స్ని తీసుకునేటువంటి బాడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గానే తీసుకున్నారు కదా 2 days బ్యాక్ 6.5% దగ్గరనే మనకి ఏంటి అని అంటే కనుక రెపో రేట్ అన్చేంజ్డ్గా మనకైతే కనుక ఉంచడం జరిగింది. సో ఈ విధంగా బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేసేటువంటి బాడీ సో దిస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాట్ ఎగ్జాక్ట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంపీసీ. సో ఎంపీసీ మనకి 6 member బాడీ. ఈ 6 member బాడీలో మనకి 3 members వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. ఇంకొక 3 members వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. సో దే విల్ బి ఫర్ 4 years పాటు మనకి వీళ్ళని అపాయింట్ చేయబడడం జరుగుతుంది. దే ఇంప్లిమెంట్ అండ్ మానిటర్ ద మానిటరీ పాలసీ ఇన్ అవర్ కంట్రీ. ఈ విధంగా మనకి మన కంట్రీలో లిక్విడిటీని కంట్రోల్ చేస్తారు అండ్ ఫైనల్లీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ని ప్రొపెల్ చేస్తారు. సో దిస్ మానిటరీ పాలసీ కమిటీ మనకి దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ దే ఆల్సో ఇన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ, నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. Introduced a flexible inflation targeting framework, amendment to RBI Act 1934 in 2016. So what is the inflation target? And 4% plus or minus 2% is the inflation target. That means maximum it can go to 6% and minimum it can reach to 2%. ఇన్ఫ్లేషన్ అనేటువంటిది టార్గెట్ 6% దాటకూడదు, 2% కంటే కిందకి వెళ్ళకూడదు. ఇప్పుడు 6% కంటే దాటేస్తుంది అనుకోండి, సో మనకి ఎవరు ఎఫెక్ట్ అయిపోతారు? కన్జ్యూమర్స్ ఎఫెక్ట్ అయిపోతారు. 2% కంటే తగ్గిపోతూ ఉంటే ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రైజెస్ అనేటువంటి విపరీతంగా పడిపోతూ ఉంటే ప్రొడ్యూసర్స్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు, భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆర్బీఐ ఓన్లీ కన్జ్యూమర్ సైడే చూడకూడదు, ప్రొడ్యూసర్ సైడ్ కూడా చూడాలి. సో 6%, 2% ఇస్ ద ఐడియల్ టార్గెట్. అంటే ఈ బ్రాకెట్ మధ్యలో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఉంది అంటే కనుక మనకి
ఇట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటంటే కనుక హెల్దీ విత్ ఇన్ ద టార్గెట్స్లో ఉంది అని అర్థం మనకి. అండ్ ఇట్ ఆపరేట్స్ వై ఏ 6-member MPC మానిటరీ పాలసీ కమిటీ. ప్రియార్ టు 2016 ఆర్బీఐ యూజ్ టు డిసైడ్ దిస్ మానిటరీ పాలసీ డెసిషన్స్ ఆర్బీఐఏ తీసుకునేదండి. బట్ ఆఫ్టర్ 2016 ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ మనకి ఏంటంటే గవర్నమెంట్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఒక కమిటీగా మనకి డిసైడ్ చేస్తున్నారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. మన యొక్క ఇండియాకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు మన కంట్రీలో విత్ ఇన్ ద కంట్రీ ఏదైనా పర్చేస్ చేయాలి అని అంటే మన కరెన్సీ సరిపోతుంది, సో రూపీ మనకి. బట్ అలా కాకుండా ఫారిన్ నుంచి మనం ఏదైనా ఆయిల్, మనం ఇప్పుడు 90% ఆఫ్ ద ఆయిల్ మన ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. మరి ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు మనకు కావాల్సింది ఫారిన్ కరెన్సీ కావాలి, పర్టికులర్లీ డాలర్ కావాలి. సో ఈ కరెన్సీ ఫారిన్ రిజర్వ్స్ అంతటినీ కూడా మేనేజ్ చేసేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ మేనేజెస్ ద ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. It facilitates external trade and the payments. It maintains the external value of the Indian rupee as well కూడా మనకైతే మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. థర్డ్ వన్, బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి ఫైనాన్షియల్ సిస్టమ్ని మనకి రెగ్యులేట్ చేసేటువంటి బాడీ కూడా ఇదే అండి మనకి. సో ఇట్ ప్రిస్క్రైబ్స్ పారామీటర్స్ ఫర్ ద బ్యాంకింగ్ ఆపరేషన్స్ లైక్ ఇష్యూయింగ్ లైసెన్సెస్, లిక్విడిటీ మేనేజ్మెంట్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనకి చూసుకుంటుంది. అండ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ని మనకి మెయింటైన్ చేస్తుంది. డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద థర్డ్ ఇంపార్టెంట్ వన్. ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. సో ఎప్పుడైనా మనకి గవర్నమెంట్కి డబ్బులు కావాలనుకోండి, సో దెన్ గవర్నమెంట్ మనకి ఏం చెప్తుందంటే ఆర్బీఐకి చెప్తుంది అనమాట, నాకు ఇంత మనీ రైజ్ చెయ్యి అని చెప్పి. సో దెన్ జీసెక్ అంటారు. జీసెక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. సో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేయటము, సో లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడము మనకి ఏంటి అని అంటే చేసేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ఎప్పుడైనా మనీ కావాలి అని అంటే కనుక మార్కెట్ నుంచి బారో చేయాలి. మరి బారో చేయాలి అని అన్నప్పుడు ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ బారో చేస్తారా లేకపోతే ప్రెసిడెంట్ బారో చేస్తారా? సో వాళ్ళిద్దరూ బారో చేయరు. దే విల్ లెట్ నో ఇన్ఫార్మ్ ఆర్బీఐ. ఆర్బీఐకి మనకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే కనుక సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒకవేళ డబ్బులు కావాలనుకోండి, దెన్ నేను బాండ్స్ ఇస్తాను, ఆ బాండ్స్ని ఇచ్చి మనకి ఏంటంటే కనుక డబ్బులు తీసుకురా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తారు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇంకొక పర్పస్కి కూడా మనకి ఏం చేస్తారు మనకి, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ సెల్లింగ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు రెడ్యూస్ లిక్విడిటీ టు కర్బ్ ద మనీ సప్లై. సో ఇప్పుడు పీపుల్ అందరికీ మనం ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే కమర్షియల్ బ్యాంక్స్కి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్ముతున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనీ అంతటినీ తీసేసుకుంటున్నాం, అంటే లిక్విడిటీని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం మనం. సో ఎప్పుడైనా మార్కెట్లో లిక్విడిటీని కంట్రోల్ చేయాలి, గవర్నమెంట్కి ఇలా ఒక పక్కన డబ్బులు కావాలి అనుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనకి సేల్ చేస్తారు. ఆన్ ద అదర్ సైడ్ మనకి ఏంటంటే కనుక మార్కెట్లో లిక్విడిటీని పెంచాలి, లేకపోతే గవర్నమెంట్కి ఏవో ప్రాఫిట్స్ వచ్చాయి, ఆ ప్రాఫిట్స్ తోటి ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంతటినీ కూడా మళ్ళీ తీసేసుకోవాలనుకుంటుంది వెనక్కి. అప్పుడేం చేస్తారు, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నీ పర్చేస్ చేసేస్తారు. సో బై ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంక్రీజెస్ ద లిక్విడిటీ ఇన్ ద మానిటరీ సిస్టమ్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓఎంఓ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓవరాల్ బ్యాంకింగ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మానిటరీ పాలసీని మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు కరెన్సీ నోట్స్ యొక్క ప్రింటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, కరెన్సీ యొక్క రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి అన్నిటి గురించి కూడా మనకి ఆర్బీఐ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ దట్ ఆర్బీఐ విల్ పెర్ఫార్మ్ అండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. Then there was another important organization called as RBIH, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇంట్రడ్యూస్ చేశారండి 2022లో మనకి. మన యొక్క ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బెంగళూరులో మనకైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ద ఆర్బీఐ. ఇది కూడా మనకి పేరులోనే ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనేటువంటిది. దీన్ని మనకు ఒక సెక్షన్ 8 కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు విత్ అన్ ఇనీషియల్ క్యాపిటల్ ఆఫ్ 100 crores. ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ సెక్టార్లో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తుంది. లైక్ ఫోకసింగ్ అపాన్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ద లో ఇన్కమ్ పాపులేషన్కి. ఇంకా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏ విధంగా మనం ఏంటి అంటే యాక్సెసిబుల్గా పెట్టాలి, ఏ విధమైనటువంటి ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ తీసుకురావాలి అనేటువంటిది
ఇది చేసేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క RBIHA బాడీ అండి. ఎస్, ఇట్ ఎయిమ్స్ టు ఫాస్టర్ ద ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ త్రూ ద కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్. ఇది మనకి ఇట్ విల్ బిల్డ్స్ అన్ ఎకోసిస్టమ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటోటైప్స్, పేటెంట్స్ అండ్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఎంకరేజెస్ ద క్రాస్ డొమైన్ అండ్ క్రాస్ బార్డర్ రెగ్యులేటరీ ఇన్వెన్షన్. సెకండ్ ఇంపార్టెంట్ RBI's ఇనిషియేటివ్ మనకి 3-4 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం, సంథింగ్ కాల్డ్ యాజ్ MuleHunter.ai అని చెప్పి కూడా తీసుకొని వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది MuleHunter. ఈ MuleHunter కూడా మనకి ఇందాక మనం మాట్లాడుకున్న RBIH వాళ్ళే డెవలప్ చేశారు దీన్ని. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ వాళ్ళే డెవలప్ చేశారు. అండ్ దీని పర్పస్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఎన్ AI పవర్డ్ టూల్ విచ్ ఇస్ డిజైన్డ్ టు హెల్ప్ ద బ్యాంక్స్ టు డిటెక్ట్ అండ్ మేనేజ్ ద Mule అకౌంట్స్. సో Mule అకౌంట్స్ అంటే దోస్ ఆర్ బేసికల్లీ ద నార్మల్ బ్యాంక్ అకౌంట్సే. బట్ కానీ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని మనకి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి లేదా ఇల్లీగల్ ఫండ్ ట్రాన్స్ఫర్కి మనకి ఉపయోగిస్తారు. ఇల్లీగల్ ఫండ్ ట్రాన్స్ఫర్కి అంటే సైబర్ క్రిమినల్స్ ఏదో పలానా సైబర్ క్రైమ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore రూపీస్ మనకి ఏంటి అంటే ఎర్న్ చేశారనుకోండి. ఇప్పుడు ఈ 1 crore మనకి స్ట్రైట్ అవే వాళ్ళ యొక్క అకౌంట్స్లోకి మనకి ఒకేసారి క్రెడిట్ అవుతూ ఉంటే బ్యాంక్స్కి అనుమానం వస్తుంది. ఇలా కాకుండా ఇప్పుడు ఈ 1 crore మనకి మల్టిపుల్గా చిన్న చిన్న అమౌంట్స్గా స్ప్లిట్ చేసేసి ఏం చేస్తారు అని అంటే కనుక ఈ యొక్క Mule అకౌంట్స్ అంటారు. Mule అకౌంట్స్ అంటే ఇవి నార్మల్ బ్యాంక్ అకౌంట్సే. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఉంటాయి అవే Mule అకౌంట్స్ అంటే. ఆ Mule అకౌంట్స్ అంటే ఏంటంటే వీటిని రెంట్కి ఇస్తూ ఉంటారు సైబర్ క్రిమినల్స్కి, కొంతమంది చేస్తూ ఉంటారు అలాగా. ఈ సైబర్ క్రిమినల్స్కి రెంట్కి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఈ యొక్క 1 crore డిస్ట్రిబ్యూట్ చేయడం గురించి, ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి ఈ అకౌంట్స్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని మనం ఏంటంటే Mule అకౌంట్స్ అని కూడా మనం పిలుస్తుంటాము. ఆ Mule అకౌంట్స్ని డిటెక్ట్ చేసి బ్యాంక్స్ ఇమీడియట్గా అలారంని రైజ్ చేసేటువంటిదే ఈ యొక్క MuleHunter.ai. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తోటి మనకి దీన్ని డెవలప్ చేయబడడం జరిగింది. ఇది మనకి ఏంటంటే డేటాబేస్ని ఇన్పుట్గా తీసుకుని మొత్తం ఆ డేటాబేస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని వాటన్నిటిని కూడా వెరిఫై చేసి వాటిల్లో ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా, ఎనీ Mule అకౌంట్స్ ఉన్నాయా అని చెప్పి ఐడెంటిఫై చేసేటువంటి బాడీ అనేటువంటి టూలే ఈ MuleHunter.ai. బ్యాంక్స్ నార్మల్గా ఇన్ని ట్రాన్సాక్షన్స్లో లేకపోతే ఇన్ని బ్యాంక్ అకౌంట్స్లో ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో బట్ అలా కాకుండా టెక్నాలజీ యొక్క సహాయం తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే కనుక వీటిని ఐడెంటిఫై చేస్తున్నామండి. క్లియర్? See, this is what is MuleHunter.ai. So to leverage the artificial intelligence and machine learning in order to detect the money Mule accounts మోర్ ఎఫిషియెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక డిటెక్ట్ చేయడానికి తీసుకుని వచ్చినటువంటిది. ఇక్కడ నేను మీకు Mule అకౌంట్స్ అంటే ఏంటి అనేటువంటిది కూడా మీకు నేను రాశాను. Mule అకౌంట్స్ ఆర్ బేసికల్లీ బ్యాంక్ అకౌంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై ద క్రిమినల్స్ టు లాండర్ ద ఇల్లిసిట్ ఫండ్స్. ఇల్లిసిట్ ఫండ్స్ని స్టోర్ చేయడం గురించి, అంటే ఇల్లిసిట్ ఫండ్స్ అంటే ఇల్లీగల్గా ఎర్న్ చేసినటువంటి ఫండ్స్ అని అర్థం. ఇల్లీగల్గా ఎర్న్ చేయడం ఏంటి, లైక్ డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా, సో లేకపోతే సైబర్ క్రైమ్ ద్వారా. మోస్ట్ రీసెంట్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అరెస్ట్ అని కూడా వస్తుంది కదా. డిజిటల్ అరెస్ట్ ద్వారా కూడా మనకి ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్ అవి కమిట్ చేసి మనీ అనేటువంటిది డ్యూప్ చేస్తున్నారండి. సో దీస్ అకౌంట్స్ ఆర్ సెంట్రల్ టు ద ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పోజింగ్ రిస్క్ టు ద ఇండియాస్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్. సో సిగ్నిఫికెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ MuleHunter.ai ఉండటం వల్ల ఇప్పుడు మనకి ఏంటి బెనిఫిట్ ఏంటి, ఇట్ విల్ ఇంప్రూవ్ ద డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ Mule అకౌంట్స్. ఈ Mule అకౌంట్స్ని మనం ఈజీగా డిటెక్ట్ చేసి మనం ఇమీడియట్గా బ్యాంక్స్కి ఆ యొక్క అలర్ట్ని మనం సెండ్ చేయొచ్చు. It will help reduce the online financial frauds efficiently, thereby enhance the security and integrity of the banking operations. Overall banking operations యొక్క సెక్యూరిటీని మనకి ఏంటంటే కనుక ఎన్హాన్స్ చేయడం గురించి ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని రెడ్యూస్ చేయడానికి మనకి ఇదైతే కనుక ఉపయోగపడుతుంది. సో దట్స్ అట్ అబౌట్ దీస్ థింగ్స్ అండి. MuleHunter.ai గురించి మీకు తెలియాలి. దెన్ నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంథింగ్ కాల్డ్ యాజ్ మన యొక్క UPI లాగానే ULIని కూడా మనకి తీసుకుని వస్తున్నారండి. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద RBI. ఎస్,
సో మ్యూల్ హంటర్ గురించి తెలియాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి RBIH, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ గురించి తెలియాలి. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ సిస్టమ్ రెగ్యులేటర్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మేనేజ్ చేస్తుంది. మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో దిస్ ఇస్ నాట్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఓన్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ అండి ఈ బాడీ, బట్ ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 3 సబ్సిడరీస్ అనమాట. సో ద 1, 3 and as well as the 4. Yes, clear? These are the important points with respect to this article. I hope you learned something from here. Let us move on to that of the next one. Moving to the next one. Yes, this is very interesting, very important. Bulgaria, Romania to become the full members of Schengen travel zone అంటారు. Schengen, very 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 important అండి. Schengen travel zone. సో Schengen travel zone అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు మనకి ఏదైనా పర్టికులర్ కంట్రీకి మనకి ఏంటి అని అంటే వెళ్ళాలి అని అంటే కనుక ఈ యొక్క పాస్పోర్ట్తో పాటు కొన్ని కంట్రీస్కి వీసా పర్మిషన్స్ కావాలి, కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా మనకు ఉంటాయి. అలా కాకుండా యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో, రాదర్ దాన్ సేయింగ్ యూరోపియన్ యూనియన్, సో లెట్ మీ జస్ట్ సే సింప్లీ యూరోపియన్ కంట్రీస్. సో యూరోపియన్ కంట్రీస్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిపి ఒక గ్రూప్గా మనకి ఫార్మ్ అయిపోయారు, కాల్డ్ యాజ్ స్కెంజెన్ ఏరియా అని చెప్పి. Schengen area, or you can call it as Schengen zone. సో ఈ దేశాల్లోంచి మీరు ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా మీకు ఎటువంటి బార్డర్ రెస్ట్రిక్షన్స్, ఎటువంటి పాస్పోర్ట్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అందరికీ యూనిఫామ్ వీసా పాలసీ ఉంటుంది. సో ఒక్కసారి వీసా ఒక్కటి ఉంటే మొత్తం అన్ని దేశాలు మనకి తిరిగి వచ్చేయచ్చు అనమాట. ఇదంతా కూడా స్కెంజెన్ ఏరియా అని పిలుస్తూ ఉంటాం మనం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఈ స్కెంజెన్ ఏరియాలో మనకి ఎన్ని కంట్రీస్ ఉంటాయి అనేటువంటిది. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. యూరోపియన్ యూనియన్ మనం తీసుకుంటే దీంట్లో 27 మెంబర్ నేషన్స్ ఉన్నారు. అలా కాకుండా నాన్ యూరోపియన్ మనకేంటంటే EFTA అంటారు, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో 4 మెంబర్ నేషన్స్ ఉన్నారు మనకి. సో హూ ఆర్ దోస్ 4 మెంబర్ నేషన్స్ అండి? సో నాన్ యూరోపియన్ EFTA మెంబర్ నేషన్స్ అనమాట. 4 మెంబర్స్ ఉంటారు. ఎవరో 4 మెంబర్స్? నార్వే ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి ఐస్లాండ్, థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే స్విట్జర్లాండ్, అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి వి కాల్ ఇట్ ఎస్ లైచెన్స్టైన్. సో యూరోపియన్ యూనియన్లో ఎంతమంది? 27 మెంబర్ నేషన్స్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, దీస్ ఆర్ బేసికల్లీ నాన్ యూరోపియన్ యూనియన్ మెంబర్స్ అనమాట. అంటే వీళ్ళు యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు. సో ఎవరెవరు? నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, లైచెన్స్టైన్. హౌ మెనీ మెంబర్ నేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ EFTA అని అడుగుతూ ఉంటారు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో. ఈ 4 నేషన్స్ పేర్లు మీకు గుర్తుండాలి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది. ఇప్పుడు ఈ స్కెంజెన్ ఏరియాలో మొత్తం మనకి 29 మెంబర్స్ ఉన్నారండి. 29 మెంబర్స్ ఉన్నారు. ఆ 29 మెంబర్స్లో 25 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. 25 members are from European Union. 4 members are from the non-European Union. Total 29 members. Total 29 members ఉన్నారు. సో ఈ 20 అంటే యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 మందిలో 25 మంది స్కెంజెన్ ఏరియాలో పార్ట్లో ఉన్నారు. అండ్ EFTAలో నుంచి 4, నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, లైచెన్స్టైన్. టోటల్ మనకున్న మెంబర్ నేషన్స్ 29 మెంబర్స్. అంటే ఈ 29 మెంబర్ కంట్రీస్కి కూడా మనకి ఏంటంటే ఎటువంటి వీసా రెస్ట్రిక్షన్స్, పాస్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటి ఉండకుండా కంప్లీట్ ఫ్రీ ట్రావెల్. సో ఫ్రీ ట్రావెల్ మీన్స్ దట్ డజంట్ మీన్ దట్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. సో ఎటువంటి బార్డర్ రెస్ట్రిక్షన్స్ మనకి ఇంపోజ్ చేయబడడం ఉండదు. నౌ ఇక్కడ 27 మెంబర్ నేషన్స్ అంటున్నాం, కానీ 25 అంటున్నాం. అంటే మరి ఎవరెవరు లేరు? సో దట్ ఈస్ సిప్రస్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ. సెకండ్ వన్ వచ్చేసి ఐర్లాండ్ ఈస్ ద సెకండ్ కంట్రీ. ఈ 2 దేశాలు ఇవి యూరోపియన్ యూనియన్ మెంబర్సే, కానీ
ఈ 2 మెంబర్స్ కూడా స్కేంజేన్ ఏరియాలో పార్ట్లో లేవు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని నేను చాలా స్పెసిఫిక్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. స్కేంజేన్ ఏరియాలో మొత్తం 29 మంది మెంబర్ నేషన్స్. దాంట్లో యూరోపియన్ యూనియన్లో కొంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారు, నాన్ యూరోపియన్ యూనియన్లో కొంతమంది ఉన్నారు. యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 మంది ఉంటే దాంట్లో 25 మంది మాత్రమే స్కేంజేన్ ఏరియాలో పార్ట్. ఎవరెవరు కాదంటే సిప్రస్, ఐర్లాండ్, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఈ స్కేంజేన్ ఏరియాలో పార్ట్ కాదు. ఇక నాన్ యూరోపియన్ మెంబర్ నేషన్స్ ఎవరెవరు, ఈ యొక్క 4 కంట్రీస్ నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, లైచెన్స్టీన్, ఈ వీళ్ళు టోటల్గా కలుపుకొని 29 నేషన్స్. ఈ 29 నేషన్స్లో మనకి ఏంటంటే ఐడియల్లీ ఇంతకు ముందు అంటే మొన్న మార్చ్ వరకు 27 అండి, బల్గారియా అండ్ యాజ్ వెల్ యాజ్ రొమానియా, ఈ 2 దేశాలు కూడా మనకి ఏంటంటే కనుక యూరోపియన్ యూనియన్ నేషన్సే. వీళ్ళు కూడా మనకి ఏంటంటే ఇప్పుడు 25 మెంబర్స్ దాంట్లోనే ఉన్నవాళ్ళే. మొన్న మార్చ్ 2024లో వీళ్ళు యాడ్ అయ్యారు. బట్ కానీ ఏంటంటే వీళ్ళకి ఎయిర్ ట్రావెల్, మేరీటైమ్ ట్రావెల్ మీదన ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ ల్యాండ్ రిలేటెడ్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అయితే కనుక కొన్ని పెట్టారు. బట్ ఇప్పుడు అవి ఎవరెవరికి, బల్గేరియాకి, రొమానియాకిను. బట్ ఇప్పుడు న్యూస్ ఐటమ్ ఏంటో చూడండి, బల్గారియా, రొమానియా టు బికమ్ ద ఫుల్ మెంబర్స్ ఆఫ్ స్కేంజేన్ ట్రావెల్ జోన్. ఇప్పుడు మొత్తం వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కూడా కంప్లీట్గా మనకి రిమైనింగ్ స్కేంజేన్ ఏరియాలో మెంబర్ నేషన్స్ ఎలా ఉన్నారో వాళ్ళలాగే ఫుల్ టైం మెంబర్స్ అయిపోతారు. సో 25 మెంబర్ నేషన్స్ మనకి ఏంటి అని అంటే కనుక యూరోపియన్ యూనియన్ నుంచి పార్ట్ అండి అందరూ కూడా. సో దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ are part of స్కేంజేన్ జోన్ అన్నాను అనుకోండి. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఆల్ మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఆర్ పార్ట్ ఆఫ్ స్కేంజేన్ జోన్ అంటున్నారు. ఈజ్ దిస్ ట్రూ? రాంగ్ స్టేట్మెంట్. వై? బికాస్ నాట్ ఆల్ మెంబర్స్, టోటల్ ఆల్ మెంబర్స్ ఆర్ 27 మెంబర్స్, బట్ ఓన్లీ 25 మెంబర్స్ మాత్రమే దీంట్లో మనకి పార్ట్. సిప్రస్ అండ్ ఐర్లాండ్ ఆర్ నాట్ ద మెంబర్స్ ఆఫ్ ద స్కేంజేన్ జోన్. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, నో యూరోపియన్ యూనియన్ మెంబర్, నో నాన్ యూరోపియన్ యూనియన్ మెంబర్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్కేంజేన్ జోన్ అన్నారనుకోండి. స్కేంజేన్ జోన్ ఇలాగే కన్ఫ్యూజింగ్గానే ఉంటాయండి క్వశ్చన్స్ మనకి. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నో నాన్ యూరోపియన్ మెంబర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్కేంజేన్ జోన్ అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? నాన్ యూరోపియన్ మెంబర్ ఎవరు కూడా స్కేంజేన్ జోన్లో మెంబర్ కాదు అంటున్నారు. సో ఎవరు కాదు అంటే కాదు, తప్పు కదా స్టేట్మెంట్. ఎందుకని? ఇదిగో వీళ్ళు 4 నాన్ యూరోపియన్ మెంబర్సే, నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్ అండ్ లైచెన్స్టీన్. మరి 4 కూడా నాన్ యూరోపియనే, బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ స్కేంజేన్ జోన్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండి. క్లియర్ కదా? స్కేంజేన్ జోన్ ఈజ్ ప్రెటీ సింపుల్. స్కేంజేన్ అనేటువంటిది స్విట్జర్లాండ్లో ఒక విలేజ్ అనమాట. సో స్విట్జర్లాండ్, సో మై బ్యాడ్, నాట్ స్విట్జర్లాండ్ అండి, ఇట్స్ లగ్జంబర్గ్లో మనకి ఏంటంటే కనుక విలేజ్ అది. సో స్కేంజేన్ అనేటువంటిది. క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ లెట్ us read some important things. Austria has recently lifted its veto on Bulgaria and Romania, thereby paving the way for their full membership in the Schengen area during the upcoming European Union Interior Ministers Conference meeting. So this is a representational map అండి మనకి. లైక్ స్కేంజన్ కంట్రీస్ ఏవేంటి, నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీ బట్ పార్ట్ ఆఫ్ స్కేంజన్ ఎవరెవరు అనేటువంటివన్నీ కూడా మనకి. సో వాట్ ఈజ్ అ స్కేంజన్ ఏరియా? సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈజ్ అ స్కేంజన్ ఏరియా? ఇట్ ఈస్ బేసికలీ ఏ జోన్ ఆఫ్ 29 యూరోపియన్ కంట్రీస్. ఇక్కడ మీరు సరిగ్గా చూడండి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అనట్లేదు, యూరోపియన్ కంట్రీస్ అంటున్నారు అంతే. ఎంతమంది? మొత్తం 29 దట్ హ్యావ్ అబాలిష్డ్ ద బార్డర్ కంట్రోల్స్ అట్ ద మ్యూచువల్ బార్డర్స్ దగ్గర మనకి ఏంటంటే ఎటువంటి బార్డర్ కంట్రోల్స్ని పెట్టకుండా ఫ్రీ ట్రావెల్ కంటిన్యూ చేశారు. హిస్టారికల్ రూట్స్ ఎప్పుడున్నాయి అసలు? నేమ్డ్ ఆఫ్టర్ ద స్కేంజేన్ విలేజ్ ఇన్ ద లగ్జంబర్గ్. సో లగ్జంబర్గ్ దగ్గర మనకి ఏంటంటే కనుక ఫస్ట్ ఇనీషియల్గా అగ్రిమెంట్ అయితే కనుక జరిగింది. ఇంకా ఆ తర్వాత మనకి ఏంటంటే స్కేంజన్ కన్వెన్షన్గా తీసుకుని వచ్చారు. సో ఫాలోడ్ బై దట్ ఆల్ ద మెంబర్ నేషన్స్ వన్ ఆఫ్టర్ ద అనదర్ జాయిన్డ్ దిస్ ఏరియా. Agreements signed in 1985 and 1990. Implementation began in 1995 with 7 European Union countries. Initially, it is as an intergovernmental initiative గా మనకైతే కనుక స్టార్ట్ అవ్వడం జరిగింది.
స్కోప్ ఏంటి? ఇట్ అలౌస్ ఫ్రీ మూవ్మెంట్ ఫర్ ఓవర్ అబౌట్ 425 మిలియన్ యూరోపియన్ యూనియన్ సిటిజన్స్ అండ్ ద లీగల్లీ ప్రెజెంట్ నాన్ యూరోపియన్ యూనియన్ నేషనల్స్ యాజ్ వెల్. ఇట్ కవర్స్ లివింగ్, వర్కింగ్, ట్రావెల్ అక్రాస్ ద జోన్ వితౌట్ ఎనీ బార్డర్ ఫార్మాలిటీస్ అనేటువంటివి ఏవి ఉండవు మనకి. దిస్ పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నాన్ స్కేంజెన్ యూరోపియన్ యూనియన్ మెంబర్స్ సిప్రస్ అండ్ ఐర్లాండ్, ఈ 2 దేశాలు మాత్రం వీళ్ళు యూరోపియన్ యూనియన్లో మెంబర్సే, కానీ స్కేంజెన్లో పార్ట్ కాదు. అంటే వాళ్ళు సైన్ చేయలేదన్నమాట అగ్రిమెంట్స్ వీళ్ళతోటి. నౌ కమింగ్ టు బల్గారియా అండ్ రొమానియా, బోత్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ యూనియన్ అండ్ నాటో మెంబర్స్ అండి. ఇప్పుడు ఈ 2 కూడాను పార్షియల్లీ జాయిన్డ్ ద స్కేంజెన్ ఇన్ మార్చ్ 2024లో మనకి పార్షియల్గా జాయిన్ అయ్యారు, బట్ దే ల్యాక్డ్ ద ఫుల్ మెంబర్షిప్. నౌ ఆస్ట్రియాస్ రిమూవల్ ఆఫ్ ఇట్స్ వీటో క్లియర్డ్ ద పాత్ ఫర్ ద కంప్లీట్ ఇంటిగ్రేషన్. అయితే కనుక ఇప్పుడు మనకి ఇంటిగ్రేట్ అయిపోతున్నారు. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అనదర్ నాన్ యూరోపియన్ యూనియన్ మెంబర్స్ ఇన్ ద స్కేంజెన్ ఎవరెవరు? ఐస్లాండ్, లెచెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. వీళ్ళు ఏంటంటే అసోసియేషన్ అగ్రిమెంట్స్ విత్ యూరోపియన్ యూనియన్ అయితే సైన్ చేసుకుని స్కేంజెన్ జోన్లో మనకి వీళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 4 కూడా పార్ట్ ఆఫ్ ఈఎఫ్టీఏ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేటువంటి దాంట్లో మనకి 4 పార్ట్ అండి. ఇండియా రీసెంట్గా ఈఎఫ్టీఏ వాళ్ళతో మనం మీటింగ్స్ కూడా పెట్టాం. అంటే ఇండియా అండ్ ఈఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి కూడా మనం ఏంటి అని అంటే కనుక సో దాన్ని ప్రాపర్గా ఎర్లీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చెయ్యాలి అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం వాళ్ళతోటి. క్లియర్? బెనిఫిట్స్ ఏంటి? ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఉంటుంది, బికాస్ ఇట్ విల్ బూస్ట్ ద ట్రేడ్, టూరిజం అండ్ లేబర్ మొబిలిటీ. సో ఫ్రీగా ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ కంట్రీకి ఈజీగా మూవ్ అయిపోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా. కల్చరల్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఉంటుంది ఆ దేశాల నుంచి ఈ దేశాలకి. ఇట్ ఫెసిలిటేట్స్ ఇంటరాక్షన్ అక్రాస్ కంట్రీస్. ఈజ్ ఆఫ్ ట్రావెల్, అన్నెసెసరీ బార్డర్ చెక్స్ అనేటువంటిది ఉండకపోవడం వలన ట్రావెల్ టైము కాస్ట్ మనకి తగ్గుతుంది. ఈజ్ ఆఫ్ ట్రావెల్ మనకి. సో పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు దీని మీద? Examine the role of the Schengen area in promoting economic integration and cultural exchange in Europe. Discuss the implications of the Bulgaria and as well as Romania's full membership. So recently ఈ 2 countries మనకి ఏంటంటే కనుక ఫుల్ మెంబర్షిప్ అయితే అయ్యారండి స్కేంజెన్ జోన్లో మనకి. క్లియర్? లెటెస్ట్ ద నెక్స్ట్ ఆర్టికల్. Supreme Court moots the agency to boost the green cover in Delhi. సో ఢిల్లీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే కనుక మనం ఒక పక్కన ఎయిర్ క్వాలిటీ పరిస్థితి చూస్తున్నాము, అండ్ అలాగే ఢిల్లీలో మనకి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. సో కంప్లీట్లీ ఒక బాయిలింగ్ గ్యాస్ ఛాంబర్గా మనకి ఏంటి అని అంటే కనుక ఢిల్లీ అయితే కనుక ఉంది. అయితే గ్రీన్ కవర్ని పెంచాలి. సో దానికి సంబంధించి ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ రిక్వైర్డ్ స్టెప్స్ అనేటువంటిది తీసుకోవట్లేదు. దాట్స్ ద రీజన్ నౌ సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ అప్ విత్ ఎన్ ఏజెన్సీ టు బూస్ట్ ద గ్రీన్ కవర్ ఇన్ ఢిల్లీ. క్లియర్? సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రీసెంట్లీ సజెస్టెడ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ టు అడ్రస్ ద డిక్లైనింగ్ గ్రీన్ కవర్ ఇన్ ఢిల్లీ, ఎంఫసైజింగ్ ద అర్జెన్సీ ఆఫ్ ఎన్హాన్సింగ్ ద సిటీస్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. ఎస్, దెన్ దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. సో ప్రపోజల్ ఏంటి ఇప్పుడు? వాట్ వాజ్ ద సుప్రీం కోర్ట్స్ ప్రపోజల్? ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఏజెన్సీ టు సజెస్ట్ ద మెజర్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఢిల్లీస్ గ్రీన్ కవర్. మనకి ఏ విధంగా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి మనకి మెజర్స్ అయితే కనుక సజెస్ట్ చేయాలి. సో ద టైమ్ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇట్ వాజ్ ఆస్క్డ్ టు ప్రపోజ్ ద నేమ్స్ ఫర్ ద ఏజెన్సీ బై December 18th, 2024. నో నీడ్ ఆఫ్ డేట్స్. సుప్రీం కోర్ట్ previously directed the Delhi government and civic agencies to convene the meetings to discuss measures for enhancing the green cover. But only 2 meetings were reported, but the progress was deemed completely unsatisfactory. So Delhi government ki so steps ni తీసుకోమన్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో సరిగ్గా తీసుకోవట్లేదు, ఆర్ తీసుకున్నటువంటి స్టెప్స్ వర్ ఫౌండ్ అన్సాటిస్ఫాక్టరీ. సో ద కీ అబ్జర్వేషన్స్ అనేటువంటిది మనం తీసుకుంటే ద లాస్ ఆఫ్ గ్రీన్ కవర్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టింగ్ ద ఢిల్లీస్ రెసిడెంట్స్. సో దేర్ ఫోర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మానిటర్ అండ్ ప్రివెంట్ ద ఇల్లీగల్ డ్యామేజ్ టు ట్రీస్, బట్ ఎఫర్ట్స్ హ్యావ్ నాట్ బీన్ అడిక్వేట్ అండి. అందుకనే మనకి ఏంటి అంటే కనుక సో కోర్ట్ వాంట్ టు స్టెప్ ఇన్ అండ్ ట్రై టు సో ఎస్టాబ్లిష్ ఏ పర్టికులర్ ఏజెన్సీ ఇన్ ఆర్డర్ టు సెపరేట్ ఏజెన్సీ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ విత్ రెస్పెక్ట్ టు ఎన్హాన్సింగ్ ద గ్రీన్ కవర్. So this is what is the another important thing. So next వచ్చేసి participal mains question. Critically analyze the role of judicial interventions in addressing the urban environmental challenges. So with respect to specific reference to Supreme Court's directions to boost the green cover in Delhi. So this was the another important article that we are expected to know. Moving on to that of the next one.
సెంటర్ మే ఇంట్రడ్యూస్ ద సైమిల్టేనియస్ ఎలక్షన్ బిల్. సో ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పేసి మనకైతే పిలుస్తుంటారు. వేర్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే సైమిల్టేనియస్ కానీ మనకి ఒకేసారి మనకైతే కనుక జరుగుతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ విత్ ఇన్ 100 days మనకి ఏంటంటే ఈవెన్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా. బికాస్ లేకపోతే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం ఎక్కడో అక్కడ ఏదో ఒక ఎలక్షన్స్, ఇంకా ఆల్వేస్ రిపీటెడ్గా మనం ఎలక్షన్ మోడ్లోనే ఉంటున్నాం తప్ప ఇంకా వెల్ఫేర్ మోడ్లోను లేకపోతే గవర్నెన్స్ మోడ్లో మనం ఉండట్లేదు. సో దీని మూలాన ఏంటి అని అంటే కనుక ఆ ప్రాపర్ అడ్మినిస్ట్రేషను, వెల్ఫేర్, ప్లానింగ్ అనేటువంటిది దెబ్బతింటోంది అన్న ఉద్దేశంతో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా మనకి సైమిల్టేనియస్గా ఒకేసారి కండక్ట్ చేయడం వల్ల డన్. ఇంకా రెస్ట్ 5 years మనం ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద, గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తాం. మళ్ళీ 5 years తర్వాత మనకి ఎలక్షన్స్ అనేటువంటివి వస్తాయి అనేటువంటి ఐడియా ఈ యొక్క సైమిల్టేనియస్ పోల్స్ అండి. దానికి సంబంధించి మనకి రిక్వైర్డ్ చేంజెస్ గురించి రీసెంట్గా మనకి రామ్నాథ్ కోవింద్ కమిటీని కూడా మనకు కాన్స్టిట్యూట్ చేశారు. అండ్ దట్ కమిటీ హ్యాస్ ప్రపోజ్డ్ ద డీటెయిల్డ్ రికమెండేషన్స్, అంటే ఏ విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి అనేటువంటి వాటిన్నింటినీ కూడా మనకి ఏంటంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నౌ ద క్యాబినెట్, ఈవెన్ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో యాక్సెప్టెడ్ ద రికమెండేషన్స్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క సెషన్లో మనకి వింటర్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్కి సంబంధించి బిల్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. బట్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఇట్ విల్ బి ఫార్వర్డెడ్ టు దట్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీకి, ప్యానల్కి మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, జాయింట్ కమిటీకి. ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్స్ అవి జరిగిన తర్వాత సో ఈ బిల్ని మనం ఏంటి అని అంటే కనుక సో పాస్ అయితే చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. జస్ట్ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సంబంధించి ఆల్రెడీ మనము బర్నింగ్ ఇష్యూస్ అనేటువంటి టాపిక్ అండర్లో సో క్లియర్గా 1 nation 1 election అని చెప్పేసి మనం అయితే క్లియర్గా చేసామండి. యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. సో జస్ట్ బ్రీఫ్గా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేసేద్దాం. ది గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్స్ టు ఇంప్లిమెంట్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్. వేటికి లైక్ ఫర్ లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ and even local bodies, that is panchayats and municipalities, during the ongoing winter session of the parliament. So simultaneous elections అనేటువంటివి మనం తీసుకుంటే they aim to synchronize the polls for Lok Sabha, state legislative assemblies and local bodies, that is municipalities and panchayats. It is referred to as 1 nation 1 election గా మనకైతే పిలుస్తూ ఉంటాం మనం. This system will reduce the ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్షన్స్. అస్తమాటు అనుకున్నాం కదా, ప్రతి సంవత్సరము లేదా ప్రతి 6 నెలలకోసారి ఎక్కడో చోట ఎలక్షన్లు జరుగుతూ ఉండటం వల్ల మనకి ఏంటంటే అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. Clear? So then if introduced, the bills will be likely be sent to a joint committee of Lok Sabha and Rajya Sabha for the detailed examination further. So consultations with the speakers of various assemblies are also planned via the parliamentary committees కూడా మనకి ఏంటి అంటే చేయబడడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే, ఏ హై లెవెల్ కమిటీ విచ్ ఇస్ చైర్డ్ బై ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ వాజ్ టాస్క్డ్ టు స్టడీ ద ఫీజబిలిటీ ఆఫ్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్. మన కంట్రీలో సైమిల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టడానికి గల ఫీజబిలిటీ ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, చెయ్యొచ్చా, పెట్టచ్చా, ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఆర్ నాట్ అని చెప్పి మనకి కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో కమిటీ ఆఫ్టర్ డీటెయిల్డ్ స్క్రూటనీ చేసిన తర్వాత మనకి రికమెండేషన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఈవెన్ ఆ రికమెండేషన్స్ని కూడా మనకి యూనియన్ క్యాబినెట్ కూడా యాక్సెప్ట్ చేశారండి. ద యూనియన్ క్యాబినెట్ యాక్సెప్టెడ్ ద కమిటీస్ రికమెండేషన్స్ టు ఫేజ్ ఇన్ ద సైమిల్టేనియస్ పోల్స్, బట్ ఫార్మర్ అప్రూవల్ ఆఫ్ ద బిల్స్ ఈజ్ స్టిల్ పెండింగ్. ఏం చెప్పారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమేం కావాలి అని చెప్పారు అని ఒక ఓవర్ వ్యూ బ్రీఫ్గా మనం చూసినట్లయితే, ద ప్లాన్ రిక్వైర్స్ 15 అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్. మన కంట్రీలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కాన్స్టిట్యూషన్కి 15 అమెండ్మెంట్లు చేయాలి. చేసిన తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మెకానిజంని మనము ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ నెంబర్ 82A అనేటువంటి కొత్త ఆర్టికల్ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో it introduces the mechanism for simultaneous elections for Lok Sabha and as well as the assemblies. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆర్టికల్ 83 of 4 and 172 of 4ని మనం ఏంటంటే కనుక చేంజ్ చేయాలి. సో టు అడ్జస్ట్ ద టర్మ్స్ ఆఫ్ లోక్ సభ అండ్ అసెంబ్లీస్ టు ద నియరెస్ట్ సైమిల్టేనియస్ ఎలక్షన్ షెడ్యూల్. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక నియరెస్ట్ ఎలక్షన్ సైమిల్టేనియస్ ఎలక్షన్ పోల్ రెఫరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్కి మనం అడ్జస్ట్ చేయాలి. అంతే తప్ప అది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయినా 5 years కాదండి.
దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 324A, ఇట్ ఎంపవర్స్ పార్లమెంట్ టు లెజిస్లేట్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ మున్సిపాలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పంచాయత్స్కి సంబంధించినటువంటివి కూడా మనకి రెగ్యులేట్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ టు ఇంక్లూడ్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అరేంజ్మెంట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పాండ్ చేయాలి. సో నా ఎలక్షన్ కమిషన్ ఏంటి, మనకి సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఒకటి తయారు చేయాలి. సో దట్ ఇదే మనకి ఏంటంటే కనుక పార్లమెంటరీ ఎలక్షన్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈవెన్ లోకల్ లెవెల్ ఎలక్షన్స్ కూడా మనకు ఉపయోగపడేలాగా. అండ్ ఎలక్షన్ ఐడి ఫర్ ఆల్ 3 tiers ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎలక్షన్స్. It requires collaboration between the Election Commission of India and state election commissions for the unified processes. And it requires even the ratification by at least half of the states. Clear అండి? సో దీస్ ఆర్ ద సమ్ బ్రీఫ్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో సింపుల్గా చెప్పాలి అని అంటే పార్లమెంట్, లెజిస్లేటివ్ ఎలక్షన్స్, నెక్స్ట్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ టైం పీరియడ్స్లో జరగడం కాకుండా ఇంచుమించుగా ఇంకొకేసారి జరగాలి. పార్లమెంట్, లోక్సభ ఎలక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ద లోకల్ బాడీ ఎలక్షన్స్. క్లియర్? దీనికి సంబంధించినటువంటి పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే, డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇన్ ఇండియా కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. UN talks in Riyadh keep the focus on land degradation. సో మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ వల్ల, వీటి వల్ల రోజుకి మన యొక్క ల్యాండ్ అనేటువంటిది డిగ్రేడ్ అయిపోతుందండి. సో అండ్ ద సాయిల్ కూడా మనకి ఏంటంటే తన యొక్క ఫెర్టిలిటీ మనకి కోల్పోతుంది. సో దాని మూలన మనకి ఏమవుతుంది, సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేటువంటి పరిస్థితులు. UNCCD అంటారు. UNCCD అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్ అని అర్థం. టు కాంబాట్ డిజర్టిఫికేషన్. ఈ UNCCDకి సంబంధించినటువంటి సమిట్ రీసెంట్గా మనకి రియాద్, సౌదీ అరేబియాలో జరుగుతోంది. సౌదీ అరేబియా. సో ఇదే విధంగా ఇప్పుడు మనకి ఈ UNCCD అనేటువంటిది కూడా మనకి 1992 రియో ఎర్త్ సమిట్ మనకి జరిగింది కదండి. ఆ సమిట్ అప్పుడు వచ్చినటువంటి కన్వెన్షనే అనమాట ఇది కూడా మనకి. ద అదర్ 2 థింగ్స్ ఏవేంటి, UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, CBD కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, UNCCD ఈ 3 కూడా మనకి ఈ యొక్క రియో ఎర్త్ సమిట్ అప్పుడు వచ్చినటువంటి సమిట్సే, కన్వెన్షన్సే మనకి. అండ్ ఈ ఇయర్లో మనకి ఏంటంటే UNFCCCకి సంబంధించినటువంటి సమిట్ బాకులో జరిగింది, CBDకి సంబంధించినటువంటి సమిట్ కాలి కొలంబియాలో జరిగింది, UNCCDకి సంబంధించినటువంటి సమిట్ రియాద్, సౌదీ అరేబియాలో జరిగింది. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అండ్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు ఆల్ ద 3 కన్వెన్షన్స్. మొత్తం 3టికి కూడా మనం అయితే కనుక సిగ్నేటరీయే. ఇప్పుడు ఆ ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి, దీని గురించి కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్తున్నారు. The UN summit in Riyadh, Saudi Arabia, organized by the United Nations Convention to Combat Desertification, focus mainly on addressing the global land degradation because of due to climate change, deforestation, and as well as the water scarcity పరిస్థితుల వల్ల మనకి ఏంటి అంటే ఈ ఇంపాక్ట్స్ని మాట్లాడడం జరుగుతుంది. UNCCD COP 16th రియాద్ 2024. రియాద్ అనేటువంటిది సౌదీ అరేబియాలో ఉంది మనకి. అండ్ దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రిపోర్ట్ యాజ్ వెల్ ఆన్ ల్యాండ్ డిగ్రేడేషన్ కూడా మనకైతే కనుక పబ్లిష్ చేశారు. సో ద డ్రైయర్ కండిషన్స్ అనేటువంటివి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక డిజర్టిఫికేషన్ డ్రైవర్స్ ఏవేంటి, లైక్ హాటర్ టెంపరేచర్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి, మెయిన్లీ కాజ్డ్ బై క్లైమేట్ చేంజ్, డిఫారెస్ట్రేషన్, రెడ్యూస్డ్ వాటర్ అవైలబిలిటీ వల్ల. వీటి వల్ల మనకి ఏంటంటే సో ద ల్యాండ్ అంతా కూడా కంప్లీట్లీ డిజర్టిఫై అయిపోతుంది. డిజర్టిఫికేషన్ అనేటువంటిది జరుగుతోంది, ఫెర్టిలిటీ అనేటువంటిది కోల్పోతుంది భూమి అంతా కూడాను అనేటువంటిది వీళ్ళ యొక్క పాయింట్స్ అండి. అండ్ ఇది మనకి నాట్ ఓన్లీ దట్ అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. లైక్ ఎప్పుడైతే సాయిల్ ఫెర్టిలిటీ మనకు తగ్గిపోతుందో అగ్రికల్చరల్ ఈల్డ్స్ తగ్గిపోతున్నాయి, లైవ్ స్టాక్ వచ్చేటువంటి ఫీడ్ తగ్గిపోతుంది. సో దెన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది ప్రపంచం మొత్తం మీదగా. మనం ఆఫ్రికన్ దేశాలు మనం చూసినట్లయితే కనుక ఎంత సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది అనేటువంటిది మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఎఫెక్టెడ్ రీజియన్స్ లైక్ సదరన్ యూరోప్, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, సదరన్ ఏషియా, బ్రెజిల్, ఈస్టర్న్ ఏషియా, సెంట్రల్ ఆఫ్రికా ఆర్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ అట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెంచరీ nearly 5 billion people could face the drier land affecting the livelihoods and as well as the developments.
సో డెవలప్మెంట్ మీద, లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ఇట్ ఈస్ ద హై టైమ్ దట్ వీ షుడ్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. క్లియర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఎజెండా వచ్చేసి మనకి ఫ్రీక్వెంట్ డ్రాట్స్ని మనం ఎన్హెచ్ చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయాలి, ఈ యొక్క ల్యాండ్ డిగ్రేడేషన్ ట్రెండ్స్ని రివర్స్ చేయాలి అనేటువంటిది ఫోకస్. అండ్ ద ఇంపార్టెంట్ కన్వెన్షన్ మనకేంటి, యుఎన్సిసిడి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ ద డిజర్టిఫికేషన్. ఎప్పుడు వచ్చింది మనకి ఇది 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ద ఓన్లీ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ విచ్ ఇస్ ఫోకస్డ్ అపాన్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్ అరిడ్, సెమీ అరిడ్ అండ్ ద డ్రై సబ్ హ్యూమిడ్ రీజియన్స్లో మనకి ఇచ్చేసేది. అండ్ ద వర్క్స్ టు రీస్టోర్ ద డిగ్రేడెడ్ ల్యాండ్స్ అండ్ మిటిగేట్ ద ఓవరాల్ డ్రాట్ ఇంపాక్ట్స్ని మనం తగ్గించేటువంటి బాడీ మనకి ఇది మనకి క్లియర్. అండ్ ఒక స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ని కూడా మనకైతే అడాప్ట్ చేసుకున్నారండి 2018 నుంచి 2030 వరకు. ఇన్ ఆర్డర్ టు ఫోకస్ ఆన్ రీస్టోరింగ్ ద ప్రొడక్టివిటీ, ఇంప్రూవింగ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద పీపుల్. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ కూడా ఉంది మనకి దీనికి సంబంధించి, గోల్ నెంబర్ 15. సో గోల్ నెంబర్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్. సో విచ్ ఎంఫసైజ్డ్ దట్ వీ హ్యావ్ సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ వీ హ్యావ్ టు కాంబాట్ ద డిగ్రేడేషన్ అనేటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్. అంటే 2030 నాటికి ఈ యొక్క డిగ్రేడేషన్ని మనం కాంబాట్ చేయాలి, మనం ఫైట్ చేయాలి. ఆ యొక్క ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయినటువంటి ల్యాండ్ అంతటినీ కూడా మళ్ళీ మనం రివర్స్ చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ. క్లియర్. యుఎన్సిసిడి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వెన్షన్. సో ఫర్ దట్ మ్యాటర్ ద 3 కన్వెన్షన్స్ గురించి మీకు చాలా క్లియర్గా తెలియాలి, UNFCCC, CBD అండ్ UNCCD గురించి. Clear. Moving forward to the next one. So how does land degradation will impact the global food security and migration trends? Discuss the role of international agreements in addressing these challenges. Can be a possible mains question. And moving forward to the next one. After Assad's sudden ouster, India calls for a peaceful, inclusive political process in Syria. సో రీసెంట్లీ మనకి ఈ యొక్క సిరియన్ రెబల్ గ్రూప్స్ మనకి ఏం చేశారండి, బాషర్ ఆల్ అసాద్ని మనకి బాషర్ ఆల్ అసాద్ ఎవరు మనకి, బాషర్ ఆల్ అసాద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సిరియాకి సంబంధించినటువంటి సిరియా ప్రెసిడెంట్. సో అండ్ సిరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి దమాస్కస్. సో ఈ సిరియన్ రెబల్ ఫోర్సెస్ ఏం చేశారు అని అంటే దమాస్కస్ని క్యాప్చర్ చేసి ఈ బాషర్ ఆల్ అసాద్ని కంప్లీట్లీ అవుస్ట్ చేసేసారు. సో నౌ హీ వెంట్ టు రష్యా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ మనకేంటి అంటే తలదాచుకుంటున్నాడు రష్యా వెళ్ళిపోయి. సో రష్యా ఈజ్ అ సపోర్టర్ ఆఫ్ సిరియాస్, బాషర్ ఆల్ అసాద్కి సపోర్టర్ మనకి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో సిరియన్ రెబల్ ఫోర్సెస్ నౌ టుక్ ద కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇండియా మనకి ఏం చెప్తుందంటే, నౌ ఆఫ్టర్ అసాద్స్ సడన్ అవుస్టర్ ఇండియా కాల్స్ ఫర్ ఏ పీస్ఫుల్ ఇన్క్లూజివ్ పొలిటికల్ ప్రాసెస్ ఇన్ సిరియాలో ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే కనుక ఒక పొలిటికల్ ప్రాసెస్ నీడ్ టు బి ఇన్క్లూజివ్ అంటే ఇట్ హ్యాస్ టు టేక్ ఆన్ బోర్డ్ ఆల్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎవరెవరైతే ఇంపాక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. సో మనల్ని ఏంటంటే ఇన్క్లూజివ్గా తీసుకోవాలి. దెన్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి పీస్ఫుల్, శాంతియుతంగా మనం ఏంటంటే కనుక ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేటువంటిది జరగాలి అని ఇండియా యొక్క వ్యూ పాయింట్ ఇక్కడ మనకి. క్లియర్. లెట్ us read some important points. Syrian President Bashar al-Assad's sudden ouster and subsequent asylum in the Russia have sparked the significant regional and global reactions. The Ministry of External Affairs issued its first statement urging that there need to be a unity and stability in Syria-lo undali ippudu, a nation with which India has a long standing ties. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సిరియా మధ్యన మంచి టైస్ అయితే కనుకున్నాయండి. మనము డెవలప్మెంటల్ అసిస్టెన్స్ అది కూడా మనం ప్రొవైడ్ చేసాము. సో ఈవెన్ బాషర్ ఆల్ అసాద్ తోటి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా హ్యావ్ ఏ గుడ్ టైస్. సో ఈ కాంటెక్స్ట్లో మనం మాట్లాడేది ఏంటి అని అంటే కనుక వేరెవర్ మనం ఇప్పుడు సిరియా విషయమే కాదు, మనం గాజా గురించి మాట్లాడినా లేకపోతే రష్యా యుక్రెయిన్ గురించి మాట్లాడినా ఎక్కడైనా కూడా దేర్ షుడ్ బి ఏ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ అప్రోచ్ ఉండాలి అని మనం చెప్తుంటాం. ఇండియా కాల్డ్ ఫర్ ఏ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సిరియన్ లెడ్ పొలిటికల్ ప్రాసెస్ addressing the interests of all sections of the Syrian society.
We stressed the importance of the preserving the Syria's unity, sovereignty and integrity, territorial ఇంటిగ్రిటీని మనం ఏంటంటే కనుక కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రిజర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ అందరికీ కూడా మనం ఒక అడ్వైజరీ కూడా ఇష్యూ చేశాము. దయచేసి ఒకవేళ ఎవరైనా కూడా ఈ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్లో ఉండుంటే కనుక సో తిరిగి వచ్చేసేయండి అని, అండ్ అలాగే ఎవరు సిరియాని విజిట్ చేయొద్దు అని కూడా మనం ఏంటంటే అడ్వైజరీస్ ఇష్యూ చేస్తున్నామండి. సో to avoid traveling to Syria because of due to that of the volatile conditions వల్ల మనం క్లియర్. సో ఎక్స్పర్ట్స్ హైలైటెడ్ దట్ సిరియాస్ సెంట్రల్ రోల్ ఇన్ ద రీజనల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ద వెస్ట్ ఏషియాస్ సెపరేటివ్. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ యొక్క సిరియాకి సంబంధించినటువంటి ఇది కూడా మనకి తెలియాలి, జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి అనేటువంటిది. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ సిరియా అండి. సో సిరియా మనకి లాస్ట్ టైం మ్యాప్లో కూడా నేను చూపించాను. సో జార్దాన్, దమాస్కస్ ఇది మనకి క్యాపిటల్ సిరియాకి. సో జార్దాను, ఇరాక్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టర్కీ. సో ఈ దేశాలతోటి మనకి బార్డర్ చేస్తుంది. లైక్ సి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద వెస్ట్ ఏషియన్ పోర్షన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సిరియా ఈజ్ బార్డర్డ్ బై టర్కీ టు దట్ ఆఫ్ ద నార్త్, ఇరాక్ టు ద ఈస్ట్, జార్దాన్ టు ద సౌత్, Israel and Lebanon to that of the southwest, and Mediterranean Sea to that of the west. ఓన్లీ వన్ మెరిటైమ్ ఉందండి మనకి. ఈ యొక్క మెడిటరేనియన్ సీ టు ద వెస్ట్ మనం ఏంటంటే షేర్ చేయడం జరుగుతుంది సిరియా. ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ లింక్స్ ద లెవాంట్ రీజియన్ విత్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద అరబ్ వరల్డ్. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ క్వశ్చన్ మనకి ఎలా ఉండొచ్చు అని అంటే, డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రీసెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ సిరియా ఆన్ ద ఇండియాస్ ఫారిన్ పాలసీ అండ్ రీజనల్ ఇంట్రెస్ట్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా can be a potential question. Moving forward to the next one. Reservation must not be based on religion, Supreme Court tells West Bengal. So West Bengal lo recent ga manaki entante West Bengal lo kontamandi Muslim communities ki West Bengal government reservations కల్పించారండి. కానీ ఈ యొక్క హైకోర్టు వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఏదైతే మూవ్ తీసుకుందో వెస్ట్ బెంగాల్, సో దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక సో స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది ఆ ప్రొవిజన్స్ని. సో ద టెంపరీ ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్షియల్గా మనకి ఇది చేయడం జరిగింది. సో నౌ దే వెంట్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్టు వచ్చి మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పిటిషన్ అయితే కనుక వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటే చెప్తోంది, రిలీజియన్ని కేవలం దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని దాన్నే సోల్ క్రైటీరియాన్గా పెట్టుకుని రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వకూడదు. అదే పాయింట్ రాసే చూడండి. రిజర్వేషన్ మస్ట్ నాట్ బి బేస్డ్ ఆన్ రిలీజియన్, సుప్రీం కోర్ట్ టెల్స్ వెస్ట్ బెంగాల్. సో బట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు అని అంటే, మేము రిలీజియన్ ఒక్కదాన్నే మేము ఆధారంగా చేసుకుని ఇవ్వలేదు, బ్యాక్వర్డ్నెస్, సిన్స్ దీస్ కమ్యూనిటీస్ ఆర్ కంప్లీట్లీ బ్యాక్వర్డ్ ఇన్ నేచర్, అందుమూలన మేము వీళ్ళకి రిజర్వేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చెప్తోంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, దెన్ షో అస్ ద డేటా. మీరు ఏ సర్వే చేశారు, ఆ సర్వేలో వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో ఎంత తక్కువ ఉందని ఉద్దేశించి మీరు వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి అని మీరు ఇంక్లూడ్ చేశారన్న దాన్ని మాకు జస్టిఫై చేయండి అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతోందండి. క్లియర్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్ ఆర్టికల్. అయితే ఇంకా డీటెయిల్డ్ జడ్జ్మెంట్ రాలేదు, స్టిల్ అబ్జర్వేషన్ మాత్రమే. సుప్రీంకోర్టు జస్ట్ ఓరల్లీ అబ్జర్వ్డ్ దట్ రిజర్వేషన్ అనేటువంటిది రిలీజియన్ ఒక్కదాని మీద ఆధారంగా చేసుకుని ఇవ్వకూడదు. దేర్ షుడ్ బీ సమ్ సార్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు ఏ రిలీజియన్ అయినా కూడా పర్వాలేదు, బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది వ్యూ పాయింట్. చూడండి, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రీఇటరేటెడ్ దట్ రిజర్వేషన్ పాలసీస్ మస్ట్ నాట్ బి సోల్లీ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఎలోన్. This observation came during the hearing of an appeal by West Bengal against a Calcutta High Court ruling striking down the inclusion of Muslim communities in the OBC list. సో ఓబీసీ లిస్ట్లో కొంతమందిని మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ యాడ్ చేసింది. అప్పుడు సో మనకి ఏంటంటే కలకత్తా హైకోర్టు వాళ్ళు దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని మనకి ఏంటంటే ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వచ్చారండి వీళ్ళు. క్లియర్, దిస్ ఇస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ద కాన్స్టిట్యూషన్. సో ఓన్లీ బేస్డ్ ఆన్ రిలీజియన్ మీద ఇవ్వకూడదు. ద కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ దేర్ షుడ్ బి ఎ నీడ్
ఫర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ సర్వే టు జస్టిఫై ద ఇన్క్లూజన్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ ద ఓబీసీ లిస్ట్. ఓబీసీ లిస్ట్లోకి యాడ్ చేయాలంటే ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ సర్వే మీరు కండక్ట్ చేసి ఉండాలి. ఒకవేళ చేసి ఉంటే చూపించండి, మాకు ఆ సర్వే చూపించండి, మాకు ఆ డేటా చూపించండి, వీళ్ళు నిజంగానే వెనకబడి ఉన్నారు అన్న విషయాన్ని మాకు జస్టిఫై చేయండి. దెన్ వీ విల్ అప్హెల్డ్ యువర్ డెసిషన్. అంతే తప్ప ఎటువంటి డేటా కూడా చూపించకుండా వాళ్ళు బ్యాక్వర్డ్ అందుకని రిజర్వేషన్ కల్పించాం, రిలీజియన్ ఒకదాని మీద ఆధారంగా చేసుకుని మేము యాడ్ చేయలేదు అని ఓరల్గా మాకు చెప్తే సరిపోదు. ది కలకత్తా హైకోర్టు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకి, దే ఇన్వాలిడేటెడ్ ద పోర్షన్స్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ దాన్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ సర్వీసెస్ అండ్ పోస్ట్ యాక్ట్ 2012 అండి, ఫర్ డెసిగ్నేటింగ్ సర్టెన్ ముస్లిం కమ్యూనిటీస్ యాజ్ ఓబీసీస్ సోల్లీ బేస్డ్ అపాన్ రిలీజియన్ చేశారు అని చెప్పి కలకత్తా హైకోర్టు వీళ్ళ యొక్క డెసిషన్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు. క్లియర్. ఓవర్ 5 lakh ఓబీసీ సర్టిఫికేట్స్ ఆర్ ఇష్యూడ్ సిన్స్ 2010 వర్ క్వశ్చన్డ్, బట్ ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ వర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్స్ ఇంపాక్ట్. సో అసలు ఏ విధంగా వీళ్ళందరికీ కూడా మీరు రిజర్వేషన్ ఇస్తారు, ఏ విధంగా వీళ్ళు వీళ్ళు సోషల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ మనకి ఏ విధంగా అని చెప్పి కలకత్తా హైకోర్టు క్వశ్చన్ చేస్తూ సో ఈ యొక్క యాక్ట్ని మనకి ఏంటంటే కనుక స్ట్రైక్ డౌన్ చేయడం జరిగిందండి. సో నౌ బట్ హౌవర్ ఇప్పటిదాకా 2010 నుంచి ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ అందరిలో చాలామంది ఉద్యోగాలు గవర్నమెంట్ రిజర్వేషన్ ద్వారా తీసుకుని బెనిఫిట్ పొందుంటారు. వాళ్ళెవరికి కూడా ఇదేంటంటే ఎటువంటి ఇంపాక్ట్ కలిగించదు అని కూడా మనకి సో చెప్పడం జరిగింది. ఎస్. సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని అడిగేది ఒకటే, ఫస్ట్ యూ ప్లీజ్ క్లారిఫై అస్ ద క్రైటీరియా అండ్ సర్వే మెథడాలజీ ఫర్ క్లాసిఫైయింగ్ ద కమ్యూనిటీస్ యాజ్ ఓబీసీస్. సో మాకు క్లారిఫై చేయండి, ఏ విధమైనటువంటి క్రైటీరియా మీరు తీసుకున్నారు, ఏం సర్వే మెథడాలజీ ఫాలో అయ్యి వీళ్ళు బ్యాక్వర్డ్ అని చెప్తున్నారు, ఫస్ట్ పాయింట్. అండ్ యూ ఆల్సో ప్లీజ్ అడ్రస్ ఎలిగేషన్స్ దట్ నో మీనింగ్ఫుల్ కన్సల్టేషన్స్ అక్కర్డ్ విత్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ చెప్పేది ఏంటంటే కనుక మాతో ఎటువంటి కన్సల్టేషన్స్ చేయలేదు. సో చేయకుండానే వీళ్ళు ఏంటి అని అంటే కనుక బ్యాక్వర్డ్గా వీళ్ళనైతే కనుక డిక్లేర్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. So before consulting the West Bengal government entity, the court has asked the state to respond to allegations that no meaningful consultations were held by the state with the West Bengal Backward Classes Commission before the designation of these communities as OBCs. OBCస్ని డిక్లేర్ చేసే ముందు ఎటువంటి కన్సల్టేషన్స్ కూడా మీనింగ్ఫుల్ కన్సల్టేషన్స్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయలేదు అనేటువంటి అలిగేషన్స్ కూడా మీ మీద ఉన్నాయి. సో ఈ రెండింటినీ క్లారిఫై చేయండి అని సుప్రీంకోర్టు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అడుగుతోందండి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్స్ ఏవేంటి, మన కంట్రీలో రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం గురించి, రిజర్వేషన్ ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ అఫిర్మేటివ్ యాక్షన్ అని కూడా మనకి పిలుస్తారండి. అఫిర్మేటివ్ యాక్షన్ ఆర్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని కూడా మనం పిలుస్తాం. ఫస్ట్ది వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ క్లాజ్ 4, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ అలౌస్ దట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి తీసుకోవచ్చు అని చెప్పి మనకి అది ఈక్వాలిటీకి ఎటువంటి వైలేషను కాదు అని మనకి చెప్పడం జరుగుతుంది. 16 ఆఫ్ 4 మనం తీసుకుంటే ఇట్ పర్మిట్స్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లైక్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ఎడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీసెస్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో వీళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. 16 ఆఫ్ 4A అండ్ 4B మనకి ఏంటంటే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయొచ్చు అండ్ ఫిల్లింగ్ ఆఫ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఒకవేళ ఉంటే కనుక దాన్ని నెక్స్ట్ మనకి ఏంటి అంటే కనుక ఫిల్ చేయొచ్చు అనేటువంటిది. అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ పార్లమెంట్లో అంటే లోక్సభలో అండ్ స్టేట్ అసెంబ్లీస్లో కవర్ చేసేటువంటిది ఆర్టికల్ 330 అండ్ 332. అండ్ దెన్ 243D అండ్ 243 పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్లో గురించి రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ద బేసిస్ ఫర్ రిజర్వేషన్ అండి, రిజర్వేషన్కి సంబంధించినటువంటి సో బేసిక్ అనమాట. ఎస్, దట్స్ ఇట్. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ ద టుడేస్ క్వశ్చన్ అండి. Consider the following statements about the Schengen zone. Okay, first one, all members of European Union are part of Schengen zone. Okay, second one, no non-European Union member is part of the Schengen zone.
సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారంటే మొత్తం ఆల్ మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా స్కేంజియన్ జోన్లో పార్ట్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి, స్టేట్మెంట్ ఏంటి, నాన్ యూరోపియన్ మెంబర్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్కేంజియన్ జోన్. అంటే నాన్ యూరోపియన్ యూనియన్ మెంబర్ ఎవ్వరూ కూడా మనకి ఏంటంటే స్కేంజియన్ జోన్లో పార్ట్ ఎవరు లేరు అని అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో మీరు క్లారిటీగా వినుండుంటే కనుక జాగ్రత్తగా ఇంతకుముందు ఆర్టికల్స్ అన్నిటినీ కూడా చాలా ఈజీగా దీన్ని ఆన్సర్ చేసేయచ్చు మీరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆన్సర్ కూడా చెప్పడం జరిగిందండి అక్కడ. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ విల్ బీ ఏ మోర్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ టు బ్రింగ్ యూ మోర్ క్వాలిటీ వీడియోస్ ఫర్ యూ. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో వీడియో కొంత లెంగ్త్ అయితే కనుక ఎక్కువైందండి. ఇఫ్ యూ ఫీల్ దట్ మీకు ఏంటి అంటే కొంత స్లో అనిపించినప్పుడు ఆర్ వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ద పర్టికులర్ టాపిక్ యూ ప్లీజ్ స్కిప్ దట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో మొత్తం చూడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ కంప్లీట్లీ జీరో. సో జీరో టు హీరో అనేటువంటిది చేయాలి అనేటువంటిదే మన యొక్క ఇనిషియేటివ్స్ యొక్క ముఖ్య లక్షణం. అండ్ అలాగనే మన యొక్క క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ కూడా అదే మనకి. సో వేరెవర్ యూ ఫీల్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ టాపిక్ సో ప్లీజ్ skip it and move forward. And if you are still more, if you feel that if it is little slow, then you can watch in 2x speed lo kuda meer watch cheyandi. So that's it friends, because we cannot leave important articles అనేటువంటి మనం విడిచిపెట్టకూడదు. ఈ వాళ్ళు చెప్పిన ఆర్టికల్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ యాజ్ వెల్ as do like it if you do have understood something. That's it friends for today. Let's meet again in the next class and next Hindu news analysis. And until then, happy learning. All the best. Bye bye.